अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञेश अच्युत गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोस्तुते सदंचित मुदंचित निकुंचित पदं झल झलंचलित मंजुकटकं पतंजलि दुर्गंजन मनंजन मचंचल पदं जनन भंजनकरं कदंबरुचिमंबरवसं परममंबुद कदंबक विडंबक गलं चिदंबुधिमणिं बुधवृदंबुजरविं परचिदंबरनटं हृदि भजा परचिदंबरनटं हृदि भजा अनंतनवरत्न विलसत्कटक किंकिणि झलंझल झणंझणरवं मुकुंद विधिहस्तगत मर्दलल यध्वनि धिमिद्धिमित नर्तित पदम् शकुंतरतवर्णिरददंतिमुख नंदिमुख भृंगिरिटि संघनिकटं सनंद सनक प्रमुख वंदित पदं परचिदंबरनटं हृदि भजा सनंद सनक प्रमुख वंदित पदं परचिदंबरनटं हृदि भजा यस्मात् सर्वं समुत्पन्नं चराचरमिदं जगत् इदं नमो नटेशाय तस्मै कारुण्यमूर्तये मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दताण्डवं 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 परमानन्दमाधवम् पुण्डरीकपुरमध्यवासिनीं वृत्तराजसहधर्मचारिणीं अद्रिराजतनयां दिने दिने चिन्तयामि शिवकामसुन्दरीं चिन्तयामि शिवकामसुन्दरीं शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री चित्सभेशाय नमः शिवाय श्रीमन्नटेशाय नमः शिवाय श्री तांडवेशाय नमः शिवाय श्री सुंदरीशाय नमः शिवाय यस्मात् सर्वं समुत्पन्नं चराचरमिदं जगत् इदं नमो नटेशाय
తస్మై కారుణ్యమూర్తయే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శివకామసుందరీ సమేత సభేశ్వర పరమానంద తాండవమూర్తయే నమః శివాయ. నటరాజస్వామి పాదపద్మాలకు అంజలిస్తూ చిదంబరమయమైన సభాసదస్సుకి నమస్కరిస్తూ ఉమాపతి శివాచార్యుల వారు అనుగ్రహించిన కుంచితాంఘ్రి స్తవం మనం చెప్పుకుంటూ ఇందులో చిదంబర క్షేత్ర విశేషం, ఇక్కడ ఉండేటువంటి ఆలయం, అందులో ప్రత్యంశము శాస్త్రబద్ధముగా ఏ వేటి స్వరూపములో మనం చూస్తున్న స్థూల రూపం వెనక ఉన్న సూక్ష్మ తత్వముని వివిధ శ్లోకాల్లో తెలియజేస్తున్నారు కుంచితాంఘ్రి స్తవకర్త అయినటువంటి ఉమాపతి శివాచార్యులు. అంతేకాకుండా విశేషించి ఇక్కడ భక్తుల గురించి కూడా తెలియజేశారు. అందులో ప్రధానంగా వ్యాఘ్రపాద పతంజలిని స్మరించి అటుపై జైమిని మహర్షిని కూడా చెప్పి నిన్నటి రోజున నలుగురు అంటూ జ్ఞాన సంబంధరు, అప్పరు, సుందరారు, తిరునావక్కరసు అని చెప్పబడుతున్న వాళ్ళు మాణిక్యవాచకరు, వీళ్ళందరి గురించి తెలియజేస్తూ అద్భుతమైన శ్లోకములు తెలియజేశారు. అలాగే స్వామివారికి జరిగే కైంకర్యములు, పూజా విధానాలు, ఉత్సవాలు అన్నిటి స్పష్టంగా మనం చేస్తున్నామా, మనం చూస్తున్నామా అనిపించేటట్టు అద్భుతంగా వర్ణిస్తూ నటరాజ వైభవ సర్వస్వంగా అందించిన కృతిలో అనేకములైన శివలీలలు కూడా చెప్పబడుతున్నాయి. ఉత్సవాల వర్ణన తర్వాత క్రోడేన శ్రీసనాంన చరణ సరసిజం యస్య శంభోర్న దృష్టం హంసేన బ్రహ్మనాంనా నముకుట శిఖరం యస్య దృష్టం కిలాసీత్ ఓంకారే నిత్యవాసం త్రిదల సుమవరైరచ్యమానంఘ్రియుగ్మం హంసం హంసైరుపాస్యం హరిహర వపుషం కుంచితాంఘ్రిం భజేహం. ఈ శ్లోకంలో ప్రత్యేకత ఏంటంటే శివలీలన్నీ వర్ణిస్తున్నారు. ఒక్కొక్క శ్లోకంలో నేను మనం చెప్పుకున్న వివిధ శివలీలలు ఇందులో చెప్పబడుతున్నాయి, త్రిపురాసుర సంహారం మొదలైనవి. అలాగే లింగోద్భవ ఘట్టం కూడా శివలీలలో ముఖ్యం గనక అది బ్రహ్మరూపధారి, బ్రహ్మ అంశరూపధారి పైకి వెళ్ళడం, విష్ణువు క్రోడ రూపంతో క్రిందికి వెళ్ళడం, ఇరువురికి శివతత్వం తెలియకపోవడం అందరికీ తెలుసు. అంత మాత్రం చేత హరిహరులు విడి కాదు, ఒక సత్యాన్ని చెప్పడం కోసం లీలగా చేసిన స్వరూపమే తప్ప వారిరువురి మధ్య భేదం లేదు. ఇక్కడ మనం ఈ క్షేత్రంలో అటు గోవిందరాజుని ఇటు నటరాజుని ఏకకాలంలో దర్శిస్తాం. అంతేకాదు మరొక రహస్యం చెప్తున్నారు ఇక్కడ కుంచితాంఘ్రి స్తవకర్త ఉమాపతి శివాచార్యులు. నటరాజే హరిహరాత్మకం, ఈ దృష్టితో చూడాలి. అది ఎలాగంటే ఓంకారే నిత్యవాసం, ఓంకారంలో నిత్యము ఉన్నవాడు అంటే నిన్ననే మనం చెప్పుకున్న చుట్టూ ఉన్న వర్తులము ప్రణవస్వరూపం, దానిలో ఉన్నటువంటి వాడు. పైగా త్రిదళ సుమవరై అర్చ్యమాన అంఘ్రియుగ్మం, ఆయన రెండు పాదాలకు త్రిదళాలతో అంటే మారేడు దళాలతోనూ సుమవరై పుష్పాలతోనూ అర్చన చేస్తాం. అలాంటి స్వామి హంసం హంసైరుపాస్యం, ఆయన హంసస్వరూపుడు, హంసల చేత ఉపాసింపబడేవాడు. ఇది తెలుసుకోవాలి. హంసలంటే చాలామందికి తెలిసి ఉంటుంది, పరమహంసలు అంటాం. యోగులు, భక్తులు, జ్ఞానులు వీరిని హంసలు అంటారు. ఎందుకంటారు అనే మాటకి వాళ్ళు ప్రాణ విద్యతో పరమాత్మను ఉపాసించే వాళ్ళందరూ హంసలే. ప్రాణమే హంసరూపం గనక హంసహ అన్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైన ప్రాణమునందు లేదా ఆ ప్రాణము ద్వారా పరమాత్మను ఉపాసించే వాళ్ళు హంసలు. ఇది ఒక అర్థం. అంతేకాదు జ్ఞానులు, భక్తులు ఎప్పుడు హంసలేనండి. ఎందుకంటే హంసకి క్షీరనీరన్యాయం ఒకటి ఉన్నది. పాలు నీళ్లు కలిపి ఉంచితే పాలు మాత్రమే స్వీకరించి నీరు విడిచిపెడుతుందిట హంస. పాలు నీరు కలిసే ఉంటాయి, రెండు విడివిడిగా ఇవ్వరు. అలాగని అదేదో విడగొడుతుందని మీరు పెడితే పాలు నీరు వేరు చేసి ఇవ్వద్దు, పాలు తాగి నీరు వదిలేస్తుంది. అదేవిధంగా పాలు నీరు కలిసినట్టే చిత్తు అచిత్తు కలిసి జగత్తంతా ఉన్నది. చిత్తైన పరమాత్మ, అచిత్తైన జడమైన జగత్తు కనుక చిజ్జడ గ్రంథి అంటారు ఆదిశంకర భగవత్పాలు వారు. ఎందుకంటే మనం చూస్తున్న జగత్తు అనాత్మ విషయమైన జగత్తే ఉంది. మన ఆత్మ ఎక్కడో ఉందా? లేదు. అనాత్మైన విషయాల్లోనే అంతర్యామిగా ఉంది. కానీ మనకి అనాత్మ పడుతుంది కానీ ఆత్మ పట్టట్లేదు. పట్టకపోవడం వల్ల జన్మలు ఎత్తుతూ ఉన్నాం, ఎంత చెప్పినా పట్టట్లేదు. ఈ ఆత్మ విషయాన్ని ఎక్కడికో వెళ్ళి తెలుసుకునేది లేదు, అనాత్మ విషయాల్లోనే అంతర్యామిగా ఉంది. ఇది ఎలాగంటే నీళ్లల్లో కలిసిన పాలల్లాగా అన్నాడు. హంస ఏం చేస్తుంది? పాలు మాత్రమే స్వీకరించి నీళ్ళని విడిచిపెడుతుంది. యోగులు ఆత్మతత్వాన్ని స్వీకరించి అనాత్మ విషయాలను విడిచిపెడతారు కనుక వాళ్ళని హంసలు అన్నారండి. హంసలు అంటే వాళ్ళు. అలాంటి హంసల చేత ఉపాసింపబడేవాడు. ఇప్పుడు వినదాని ప్రకారం పాలు మాత్రమే హంస స్వీకరిస్తుంది, పరమాత్మను మాత్రమే యోగులు స్వీకరిస్తారంటే వారు ఉపాసించే దేన్ని? పరమాత్మని. కానీ హంసై ఉపాస్యం అంటే
హంసలనబడే యోగుల చేత, జ్ఞానుల చేత, భక్తుల చేత, పరమహంసల చేత ఉపాసింపబడేటువంటి పరమాత్మ ఆయన హంసస్వరూపుడు. హంస అనే మాటకి ప్రతివారులు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంతో సంచరించువాడు అని అర్థం. దీన్ని అజపా తాండవం అంటారు. ఇక్కడ ప్రతివారులో తాండవం ఉంది తెలుసా? ఇక్కడ కునుకుతున్న వాళ్ళలో కూడా తాండవం ఉందండి. ఇక్కడ ఏమిటి ఆ తాండవం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఆ తాండవం ఆగిపోతే మరి లేవరు. కనుక లోపల పరమాత్మ ప్రాణస్వరూపుడై ప్రతివారులో హంస రూపంలో నర్తిస్తున్నాడు. అంత హంస హంస పరమహంస సోహంస అని మనం చెప్తున్నాం కదా. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అని చెప్తూ హంసో నామ సదాశివ అని కూడా చెప్తున్న హంస మంత్రం చాలా విశేషం. దీన్ని అజపా మంత్రము అంటారు. హంస మంత్రం అజప అంటే బయటికి జపించేది కాదు, అది లోపల నిత్యం సాగే జపం. దాన్ని అనుసంధానపరుచుకునే వాళ్ళు ధన్యులు. కానీ ప్రతివారికి లోపల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పెడుతూ ఉంటాయి. కానీ అది భగవత్ స్వరూపం తెలియదు. తెలుసుకుంటే మనము పరమహంసలం అయిపోతాం. కనుక శివుడి తాండవం ఎప్పుడు ఉందా లేదా చెప్పండి. విశ్వసించే వాళ్ళకి, విశ్వసించని వాళ్ళకి కూడా శివతాండవం లోపల జరుగుతుంది. నమ్ముతావో నమ్మవో నీ ఇష్టం, ఉండడం మాత్రం ఆయన ఎప్పుడు ఉంటాడు, అది తెలుసుకో ఇక్కడ. కనుక ప్రతివారిలో పరమాత్మ ఉన్నాడన్న ఉనికి ప్రాణము ద్వారా తెలియబడుతుంది. కనుక ప్రాణము పరమాత్మ కాకపోవచ్చు, కానీ పరమాత్మ ప్రాణానికి కూడా ప్రాణం. అందుకే ప్రాణస్య ప్రాణ అని ఉపనిషత్తే చెప్తోంది. ప్రాణానికి ప్రాణం పరమాత్మ. మనం ప్రాణానికి ప్రాణం, నువ్వే నా ప్రాణం అంటాగనవని పనికిమాలిన మాటలు. నీ ప్రాణం మీద నీకే అధికారం లేదు, మరొకటి ప్రాణం ఏమిటండి ఇక్కడ? అందుకు ప్రాణేశ్వరి ప్రాణదాత్రి అన్నప్పుడు అమ్మవారికి ప్రాణేశ్వరి, అయ్యవారికి ప్రాణేశ్వర. ప్రాణాలకు ఈశ్వరుడు, ప్రాణాల రూపంలో ఉన్న ఈశ్వరుడు రెండు ఆయనే. కనుక ప్రతివారులో హంస రూపంలో ఉండు తాంటూ అజపా తాండవం చేసే స్వామి గనక స్వామిని హంసం అన్నారు ఇక్కడ. అంతేకాదు ఆదిత్య స్వరూప అని మరొక అర్థం ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ఆదిత్యునికి శివునికి భేదము లేదు అని, ఆదిత్యోపాసన శివోపాసన ఒకటే. అందుకే స్వామి ఎవరయ్యా అంటే సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమపురుష సయేష రుద్రో దేవత. ఆదిత్య మండలాంతర్గతమైన తేజస్సే రుద్రుడు. అందుకే మనం శివస్థుతులు చెప్తూ సౌరమండల మధ్యస్థం సాంబం సంసార భేషజం నీలగ్రీవం విరూపాక్షం నమామి శివం అవ్యయం. అసౌయస్తామ్రౌ అరుణతో బభ్రు సుమంగళ అని చెప్తూ అసౌయోవ సర్పతి నీలగ్రీవో విలోహిత. ఈ రెండు మంత్రాలని ఆదిత్యాత్మక రుద్రమంత్రములు అంటారు నమ్మకంలో. కనుకనే ఆదిత్య మండలంలోనే శివుణ్ణి భావన చేయాలి. కానీ ఆదిత్యునికి శివునికి అభేదం. ఇక్కడ ఆదిత్యుడు హంస అని పేరుతో చెప్పబడుతున్నాడు. హంస శుచిషద్వసురంతరిక్ష సద్ధోత అంటూ ఆదిత్య మంత్రములు చెప్తున్నాయి. అది మంత్రంగా చెప్తే అహంస శుచిషత్ అంటున్నాం మనం. హంస శుచిషత్ ఇవన్నీ ఆదిత్యుని పేర్లండి. అది ఆదిత్య మంత్రం. అయితే ఆదిత్యుడు పరమాత్మయే సనాతన ధర్మంలో, వేరే కాదు కదా. కనుక ఆదిత్యమని సూర్యమండలాన్ని ఉపాసించట్లేదు, తదంతర్గతమైనటువంటి ఈశ్వర చైతన్యాన్ని మనం ఉపాసన చేస్తున్నాం గనక హంస అంటే ఆదిత్య మండలాంతర్వర్తి అయిన పరమాత్మను ఒక అర్థం, ప్రతివారిలో ప్రాణరూపంగా సంచరించేవాడు అని ఒక అర్థం. ఇలాంటి రెండు అర్థములతో చెప్పబడుతున్నటువంటి ఆ పరమాత్మ. పైగా హంస అంటే గమనత్వాత్ అని అర్థం చెప్పారు. సంచారము చేయువాడు అని అర్థం. ఇక్కడ సంచారం నిజంగా హంసేనండి. సంచారం మనలో నిజమైన సంచారం ఏంటి? హం సహ, ఇదే సంచారంగా మనలో. ఆ సంచారమే హంసగమనం. అది మరాళీ మందగమన అని మాటలో చెప్తున్నా. హంసగమనం అంటే ఇది అర్థం. ప్రతి వాళ్ళ హంసగమనం సాగుతోంది. ఇది యోగికి నిజంగా హంసగమనంలో అందంగా ఉంటుంది, మిగిలిన వారిగా ఏదో ఊపిరి కదులుతుంటుంది. ఇక్కడ యోగికి క్రమంగా మేల్కొన్న కుండలిని ఒక్కొక్క చక్రం దాటుతూ సంచరిస్తుందే, అదే ప్రతిప్రయాణి అమృతాయమానాం అంటూ కుండలిని శక్తిగా మనలో సంచరించి అమ్మవారి గురించి దేవీ భాగవతం వర్ణిస్తున్న. ప్రతిప్రయాణి అమృతాయమానం అంటే ఒక్కొక్క చక్రం అధిగమించేటప్పుడు కూడా ఒక్కొక్క అమృత రూపమైన ఆనందం మనకు లభిస్తున్నది. అలాంటి స్వరూపం అదే హంస. తద్రూపమే శివుడు గనక హంస శబ్దం ఎంత లోతైంది గనక ఇక్కడ హంసం హంసైరుపాస్యం. కానీ ఓంకార నిత్యవాసం, ఓంకారంలో ఉంటూ హంసస్వరూపుడు అని చెప్పాడు గనక ఇక్కడ ఒక రహస్యం ఉంది. సోహం హంస కనుక సోహం అనే మాటలో హల్లులు తీసేయండి అన్నాడు. అచ్చులో హల్లులు తెలుసు కదా, సా హ ఈ రెండు హల్లులు. సోహంలో సా హా తీసేస్తే ఏం మిగిలింది? సోలో సా తీస్తే ఓ మిగిలింది, హంలో హా తీస్తే మిగిలింది, రెండు కలిపితే ఓం మిగిలింది. కానీ హంసలోనే ఓం ఉంది కనుక ఓంకారే నిత్యవాసం అనడంలో ఇంత ఆంతర్యం ఉన్నదండి. మహానుభావుల రచన అంత లోతుగా ఉంటుంది. అందుకని అర్థం కాదంతా చెప్పారు. అసలే నిద్రిస్తుంటే టిఫిన్ చేసి అంటూ ఉంటే అనుకోవద్దేమి. ఎందుకంటే జాగృతి చెంది వినాల్సినటువంటి విషయం కనుక
ఓంకారే నిత్యవాసం తిదళ సుమవరైరచ్యమానాంఘ్రియుగ్మం హంసం హంసేరుపాస్యం హరిహర వపుషం. అద్భుతమైన మాట. హరిహరాత్మకమైనటువంటి స్వరూపం. అదే నటరాజుని జాగ్రత్తగా చూస్తే ఆయన శివశక్త్యాత్మకుడు, అందులో సందేహం లేదు. శివుడు శక్తి కలిసే నటరాజు. అందులో పక్కన శివకామ సుందరి ఉంది కనుక ఈయన కేవలం డ్యాన్సరే అనుకోవద్దు, అందులో అమ్మవారు ఉన్నట్ట. ఇది పరిశీలించాలండి. అందుకే ఇక్కడ నిజమైన దర్శనం చిదంబర దర్శనంలో నటరాజస్వామి అంటేనే శివశక్త్యాత్మకుడు. ఇది ఎలాగో అనేది మనం పరిశీలించాలి. దక్షిణామూర్తి రూపమే. అందుకే దక్షిణామూర్తికి ఎలాగైతే కింద అపస్మార ధనుజుడి మీద కుడి పాదం పెడతాడో ఈయన అలాగే పెట్టాడు. ఆయన ఎడం పాదం ఎత్తి కుడి తొడ మీద పెట్టుకుంటాడు కూర్చున్నప్పుడు, ఈయన ఎడం పాదం ఎత్తి చూపిస్తున్నాడు. కనుక మొత్తం దక్షిణామూర్తి స్వరూపమే. ఆయన దక్షిణ అభిముఖుడే, ఈయన దక్షిణాభిముఖుడే. అంతేకాదు ఆయనకి ఈయనకి మరొక సామ్యం ఏంటి, అదే స్వరూపం కనుక మకర కుండలో ఎడమ చెవికి తాటంకం ఉంటుంది నటరాజస్వామి వారికి కూడా. అంటే మీరు వెళ్ళి చెవులు తీసి చూపించే అవకాశం మనకు లేదు, కానీ అలంకారాల్లో ఉంటాడు. కానీ నటరాజుకు కూడా కుడి చెవికి మకర కుండలం, ఎడమ చెవికి తాటంకం ఉంటుంది. దీని అర్థం ఏమిటి? మకర కుండలం పురుష కర్ణాభరణం, తాటంకం స్త్రీ కర్ణాభరణం కనుక అందులోనే ఇద్దరు ఉన్నారు. అందుకే పెద్దవాళ్ళు ఒక మంచి మాట చెప్తుంటారు, లోకానాహూయ సర్వాన్ డమరుక నినదైర్ఘోర సంసారమగ్నాన్. ఎవరైనా నర్తకుడు కానీ వీధిలోకి వచ్చాడు, మనందరం నిద్రపోతున్నాం, ఆయన డ్యాన్స్ ఎవడు చూస్తాడండి? అందుకు ముందు అందరూ చూడండి అహో అని చెప్పండి డప్పు కొడతట, అప్పుడు ఎవడొచ్చాడా అని మనం చూడడానికి వస్తాం. అలా మనందరం నిద్రపోతున్నాం. ఈ నిద్ర నుంచి మేల్కొలిపి ఆయన డ్యాన్స్ చూపించదలుచుకున్నాడు. అందుకే ఘోర సంసారమగ్నాన్ అన్నారు ఇక్కడ. సంసారం అని నిద్రపోతున్న వాళ్ళని నిద్ర లేపడం కోసం ముందు మోగించాడు. ఏమిటి? డప్పు. డమరుకునదైహి, డప్పు మోగించాడు. మోగించగానే అందరూ వచ్చి చూసేట. చూడగానే ఆయన ఇచ్చేది ఏంటంటే అభయం ఇచ్చాడు. ఇక్కడ భయపడకండి అన్నాడు. ఎందుకంటే మహామూర్తిని చూస్తే మనకేమనిపిస్తుంది? సామాన్యులం కనుక మహామూర్తి చూసుకొని ఒక విభ్రాంతి, దిగ్భ్రాంతి, ఇలాంటి భావం కలుగు, దిగ్భ్రమ అంటాం మనం, అది కలుగుతుంది. కలగ్గానే అభయం ఇచ్చాడు. అభయం ఇచ్చి ఎడంపాదం ఎత్తాడు. మీకు ఈ అభయం కావాలా? అయితే ఒక పని చేయండి, నా పాదాన్ని పట్టుకోండి అన్నాడు. ఎత్తిన పాదం ఎడం పాదం కనుక అమ్మవారి పాదాన్ని పట్టుకుంటే నా అభయం ఇస్తానన్నాడు. కనుక డమరకంతో చాటింపు వేశాడు. ఈ పాదాన్ని పట్టుకుంటే అభయం ఇచ్చానన్నాడు. నమ్మమంటావా అంటే బిభ్రద్వన్ని సపాయాత్ కలయతు నటనం. బిభ్రద్వన్ని సపాయాత్, మీకు తప్పకుండా అభయం ఇస్తాను ఈ పాదం పట్టుకుంటే అని చెప్పి నిప్పు పట్టుకుని ఒట్టు పెట్టి చెప్తున్నటువంటి నటరాజస్వామికి నమస్కారం అన్నాడు. ఈ మాట ఎందుకు చెప్పుకున్నామంటే అయ్యవారులో అమ్మవారు ఉన్నారు కాబట్టి అమ్మవారు ఉన్నారని నిజం. మరి హరి కూడా ఉన్నాడన్నారు. హరిహర వపుషం. స్వామివారికి చిత్రం ఏంటంటే మన చిత్సభలో చూస్తున్నప్పుడు ఇది ఇంత అనిపిస్తాడు. ఆయన కొన్ని ముహూర్తాల్లో సంవత్సరం మొత్తం మీద 5 పర్యాయాలు ఆయన్ని కనక సభలోకి తెస్తారు మూలమూర్తిని. ఆ తెచ్చినప్పుడు ఈ జటాజోటంలాగా ఉన్నది అది డిస్మాండ్ తీయచ్చండి. అది తీసి పక్కన పెడతారు. స్వామికి అభిషేకం చేస్తారండి. అది చూడాలి. అసలు కాళీయ ఫణిఫణాల మీద నాట్యం చేస్తున్న కృష్ణ పరమాత్మ అనిపిస్తాడు, మీకు సందేహం లేదు. ఎందుకంటే నటరాజస్వామికి సికిపించి ఉంటుంది, అదొక ప్రత్యేకం. అంతే కదండి, సికిపించం ప్రకాశిస్తుండేది, నెమలిపించం అంటే అర్థం ఏంటి? అందులో హరి కూడా ఉన్నాడు. హరి కూడా ఉన్నాడు కానీ హరి మాత్రమే కదా, ఇద్దరు కలిసే ఉన్నారు. జగత్తంతా హరిహరాత్మకం. హరి ఎవరయ్యా? మరి ఇందాకే అమ్మవారు అన్నారండి అంటే యా ఉమా సా స్వయం విష్ణువు. ఎవరు ఉమాదేవియో ఆయనే విష్ణువు. దీని రహస్యం తర్వాత శ్లోకాల్లో వస్తుంది కనుక నేను ఎక్కువ విస్తారం చెప్పట్లేదు. కానీ ఉమాశంకరయోర్ యోగం సయోగో విష్ణురుచ్యతే అంటూ రుద్ర హృదయోపనిషత్తుని యజుర్వేద ఉపనిషత్తులు చెప్పబడుతుంది. ఇక్కడ ఉమాశంకరయోర్ యోగం, ఉమాశంకరుల కలయికని విష్ణువు అంటారన్నాడు. ఇది గొప్ప రహస్యం. ఎందుకంటే శివుడు శక్తి కలిస్తే విశ్వమంతా శక్తి వ్యాపిస్తుంది, అంతే కదా. ఒక జ్యోతి నుంచి కాంతి వస్తే గదంతా వ్యాపిస్తుంది. అంటే వ్యాపించింది ఏంటి? కాంతేగా. జ్యోతి మాత్రం అలాగే ఉంది. అలాగే శివుడు స్థాణువుగా అలాగే ఉంటాడు. ఆయన చైతన్యం మాత్రం జగత్తంతా వ్యాపిస్తుంది. వ్యాపించిన దాన్ని ఏమంటారండి? విష్ణువు అంటారు ఇక్కడ. కనుక యా ఉమా సా స్వయం విష్ణువు అన్నది అర్థమైపోయింది. పైగా జ్యోతితో ఉన్న కాంతి వ్యాపించింది కదా, అందుకు ఉమాశంకరయోర్ యోగం సయోగు విష్ణురుచ్యతే. అందుకే తత్వదృష్టి కలిగితే భేదము లేదు, ఎప్పుడు ఉండదు తత్వదృష్టి. అందుకని విష్ణువు గొప్ప శివుడు గొప్ప అని కొట్టుకునే వాళ్ళకి తత్వదృష్టి లేదు. తత్వదృష్టి లేనంతకాలం ముక్తి రాదు, తెలుసుకోండి. అయితే ఏదో విష్ణువుని పూజించాడు కనుక ఉత్తమ లోకాలు రావచ్చు, మళ్ళీ కింద పడతారు ఆ పుణ్యం వల్ల వాళ్ళకి. అదే కానీ శివద్వేషం చెయ్యకపోతే విష్ణు భక్తులకైనా ఉత్తమగతులు ఉంటాయండి. వాళ్ళు శివద్వేషంతో విష్ణు భక్తులైతే వాళ్ళకి నరకములే ఉంటాయి, ఇది తెలుసుకోండి.
అలాగే విష్ణు ద్వేషంతో శివభక్తులైనా అదే స్థితి. కనుక ఎప్పుడు ద్వేషం అనేది భక్తిలో దానికి ప్లేసే లేదు, తెలుసుకోండి. ఇక్కడ విశ్వాన్నంతటా విష్ణువుగా చూడమని శాస్త్రం చెప్తుంటే హరిహరుల మధ్య భేదం చూస్తున్నారంటే వీళ్ళు ఎప్పుడు ఎదుగుతారండి ఇక్కడ. అందుకే హరిహర వపుషం, నటరాజస్వామి పాదాలు పట్టుకున్నా అజ్ఞానం తొలగిపోతుంది అని అద్భుతమైన శబ్దం వాడారు, హరిహర వపుషం. ఇంకా ఈ తత్వం మనకు తెలియాలి అంటే 246 శ్లోకంలోకి తీసుకెళ్తున్నాం. అక్కడ ఇలాగే 300 పూర్తి చేసేద్దాం. అక్కడక్కడ 246వ శ్లోకంలో ఇలాంటి కొత్త వింత రూపాలు ఎవరికి వింత రూపాలు ఏంటి, అసలు రూపాలు. వింత రూపాలు ఏంటి, అసలు రూపాలు ఎవరికి చూపిస్తాడు? నందీశ్వరుడికి చూపిస్తాడు. మనకు చూపిస్తాడా? ఆయనకే చూపిస్తాడు. ఎందుకు చెప్పండి? మనం చూసి కాసేపు అయ్యి గడిపోతూ ఉంటాం. అంటే దర్శనంగా అవకాశం దొరకలేదని గింజుకుంటాం, కానీ దొరికితే మాత్రం ఎక్కువసేపు కూర్చుంటామా? నందీశ్వరుడి దగ్గర నేర్చుకోవాలండి. ఆయన్ని తప్ప ఎవరిని చూడ్డు. మధ్య మధ్యలో ఎవరు వచ్చారా, ఉండిలు ఎంత వేస్తున్నారో కూడా చూడ్డాను. ఇక్కడ ఆయన చూపు ఎప్పుడు ఎవరి మీద ఉంటుంది? శివుడి మీద. అందుకే ఆయన పేరు నంది. నంది అంటే అర్థం ఏంటంటే ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు. నందతి నందతి, ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు కనుక ఆయన పేరు నంది. కానీ ఎవడు ఆనందంగా ఉంటాడంటే ఎవడు చూపు ఎప్పుడు శివుడి మీద ఉంటుందో వాడు ఆనందంగా ఉంటాడు. అదిగా ప్రపంచం వైపు తిప్పాడు అనుకోండి, ఏడుపులే. ఆయన వైపు తిప్పితే సంతోషం. కొంతసేపు ఇటు ఉంటే కొంతసేపు ఏడుస్తాం, కొంతసేపు నవ్వుతాం. ఆయన దృష్టి ఎప్పుడు ఆయన మీదే ఉంది కనుక ఆయన పేరు నంది. అలా దృష్టి పెట్టిన వాడికి కదా చూపిస్తాడు ఆయన. దృష్టి పెట్టిన వాడికి చూపిస్తాడండి. ఏకాగ్రత లేని వాడికి అనుభవం ఎక్కడా? ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏకాగ్రత లేని వాడికి అనుభవం ఉండదు, దృష్టి లేని వాడికి దర్శనం ఉండదు. కనుక దృష్టి ఉంటే దర్శనం ఉంటుంది. దృష్టి అలా పెట్టి చూపిస్తే చూపించడు. తనలో అసలు స్వరూపాలన్నీ ఎప్పుడు చూస్తున్నవాడేవాడు నంది. కనుక ఆయనకి ఎలా చూపిస్తాడు అనేది ఒక శ్లోకంలో ఉమాపతి శివాచార్యుల వారు ఈ కుంచితాంగ్రిస్తవంలో చెప్తున్నారు. అద్రాక్షీ నందికేశ కనక సదసి యం యర్ధనారీస్వరూపం పశ్చాన్నారాయణార్థం పునరపి గిరిజారూపం ఆకారహీనం తారం తన్మండలాంతర్జ్వలనం అనుపమం సచ్చిదానందమూర్తిం వృత్తేశానం ముహూర్తం తమపరసుగమం కుంచితాంఘ్రిం భజేహం. అద్భుతమైన మాట ఇక్కడ చెప్తున్నది ఏంటంటే అద్రాక్షి నందికేశ, నందికేశుడు మాత్రమే చూస్తున్నాడు. మళ్ళీ ఎందుకో చెప్పాను కదా, దృష్టి ఆయన మీదే ఉంది కనుక ఆయనకు చూపిస్తున్నాడు. దృష్టి లేని వాడికి ఎక్కడ చూపిస్తాడు? ఎప్పుడు చూస్తాడు కనుక ఆనందంగా ఉన్నాడు. ఆయన ఎన్ని చూపిస్తున్నాడో చూడండి. ఎక్కడ చూపిస్తాడు? కనక సదసి. కనక సదసి అంటే నటరాజు కనక సదస్సు కాదు, నంది కనక సదస్సులో ఉంటాడు. మీకు చిత్సభలో స్వామి ఉంటే ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు, కనక సదస్సులో కనబడతాడు. మీకు సరిగ్గా గుమ్మం దగ్గర నందీశ్వరుడు ఉంటాడు. ఆ నందికేశుడు కనక సదసి స్వర్ణ సభలో చూస్తూ ఉంటే ఎన్ని చూపిస్తున్నాడు చూడండి. ఇదంతా ముహూర్త కాలంలో చూపిస్తాడట. ముహూర్తం అంటే 48 నిమిషాలండి. 48 నిమిషాలు స్వామిని అలా చూడగలగడం సాధ్యమవుతుందా? ఒక్క 48 నిమిషాల్లో ఎన్ని రకాలుగా చూపిస్తాడు చూడండి. ఇది ఆ రోజు నందికేశుడు రోజేవి చూస్తాడేనా? ఆ రోజేమిటి? మనం ఈ రోజైనా నందికేశుడి దృష్టితో చూసే ప్రయత్నం చేద్దాం. ఎలా చూడాలో మనకు తెలియదు, ఆయన ఎలా చూశాడో వర్ణించి చెప్తున్నాడు ఉమాపతి శివాచార్యుల వారు. మన భాగ్యం. మొదట కనబడే రూపం అర్ధనారీ స్వరూపం. ఇందాకే చెప్పాను, నటరాజు అర్ధనారీ స్వరూపం. అమ్మవారితో సగం అమ్మవారు, సగం అయ్యేవారు. అమ్మవారు లేకపోతే అయ్యవారు కనబడట, తెలుసా మీకు? ఎందుకంటే వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంతో మహేశ్వరం. పరమేశ్వరుడు అంటేనే అవ్యక్తం. ఆయన వ్యక్తం కావాలంటే శక్తితోనే వ్యక్తం కావాలి. శక్తి లేకపోతే ఎందుకు వ్యక్తం అవుతాడండి? కనుక ఆయన వ్యక్తమయ్యేలా చేసింది అమ్మవారే. అందుకే ఆయన రూపంతో కనబడ్డాడంటే నా ఆవిడ ఉంటేనే కనబడతాడు. అందుకే శక్తి శరీరం అధిదైవత మంతరాత్మ ఐశ్వర్యం ఆయతన జాలం ఆసనజాలం ఇచ్ఛ ఇవి కింకం నయద్భవసి బాలశశాంక మౌళే అంటే శైవాగమని చెప్తోంది, శివపురాణం కూడా చెప్తుంది. ఆయనకు శరీరం కానీ, ఆయన ఆసనం కానీ, ఆయన ఆయుధాలు కానీ, ఆయన పూజించే స్థానాలు కానీ ఇవన్నీ ఆ తల్లే కదా అన్నారు ఇక్కడ. కిం నయద్భవసి, ఏది కాకుండా ఉందయ్యా అమ్మవారు అన్నారు ఇక్కడ. కనుక మీరు శివుణ్ణి పట్టుకున్నారంటే అమ్మ సాయం లేకపోతే పట్టుకోలేరు. ఆవిడతో ఉంటేనే మనం పట్టుకోగలం. అందుకే ఆయనకి ఎప్పుడు సాంబ శివం అనవలసిందే. సా అంబ శివం, అమ్మతో ఉన్నవాడే. అందుకే అర్ధనారీ స్వరూపం మొదలు కనబడ్డాడు. పశ్చాత్ వెంటనే నారాయణార్థం, సగం విష్ణువు సగం శివుడు. అందుకే శివుని యొక్క 25 మూర్తుల్లో 25 శివమూర్తులు ఆగమ వర్ణిస్తుంది. ఆ 25 శివమూర్తుల్లో హరిహరాద్వైతమూర్తి ఒకటి. అంటే సగం విష్ణువు
సగం శివుడు. అంటే ఎడమ భాగం విష్ణువు, అది కూడా చూడవలసింది. మన ఇష్టానుసారం సగాలు నిర్ణయించడానికి లేదు. ఎడమ భాగమే విష్ణువు, ఎందుకంటే ఎడమ భాగం అమ్మవారు కదా. కానీ ఎడమ భాగం విష్ణువు, కుడి భాగం శివుడు. కనుకనే ఇక్కడ ఏం చెప్పారు? నారాయణార్థం, అర్ధనారాయణమూర్తి. దీన్నే మనకి స్వామివారికి పేరులో శంకరనారాయణ అని కూడా మనం చెప్తాం. శంకరనారాయణ క్షేత్రం కూడా ఉంది తమిళనాట విశేషించి. అందుకే నారాయణార్థం పునరపి, ఇది మళ్ళీ రహస్యం అండి. 2 వరకు ఇవన్నీ మనం చూడగలగాలి. స్వామిలో ఉన్నాయి. గిరిజాకారం, ఇది అద్భుతమైన మాట. పూర్తి అమ్మవారుగా కనబడతాట, పూర్తి గిరిజాకారం. అంటే మన ఇంత శ్రీచక్రం పూజ చేసినప్పుడు శివశక్త్యాత్మకమని తెలిసినా మీరు అమ్మవారిని ఒక్కరినే ధ్యానిస్తున్నారా లేదా చెప్పండి. ఇక్కడ శ్రీచక్రం మీద అరుణాంకరుణా తరంగితాక్షిమని అమ్మవారు ఉన్నారు, శివుడున్నాడా? లేడంటే తప్పు కానీ కనబడ్డు. అమ్మవారే కనబడుతున్నారు కదా. అలా మీరు చూడగా 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 ఎంతవరకు సగం విష్ణువు సగం శివుడు, అంతకుముందు సగం అమ్మవారు సగం అయ్యవారు కనబడినవాడు ఇప్పుడు కేవలం గిరిజాకారం, గిరిజగానే కనబడుతున్నాడు, కేవలం అమ్మవారే. ఇది తెలుసుకోండి. అందుకే నటరాజు అమ్మవారు వేరు కాదు, ఆ మాటకు వస్తే అమ్మవారే. గిరిజాకారం, ఇక్కడ ఒక రహస్యం యోగపరంగా తత్వపరంగా తెలుసుకునే పని చేద్దాం. ఒక్కటే మాట చెప్తుంది యోగం. నాట్యం అమ్మ, నటరాజు శివుడు. ఈ ఒక్క సూత్రం గుర్తుపెట్టుకోండి. నాట్యం అమ్మ, నటరాజు శివుడు. ఒక్క మాటలో అమ్మ అంటే ఏమిటో కాదు, నథింగ్ బట్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ శివ. అంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఆఫ్ శివ. ఇందాక సంస్కృతంలో వ్యక్తం అన్నాం. ఇక్కడ ఏమిటండి? భావాన్ని వ్యక్తపరచడమే కదా. కనుక ఆయన భావం వ్యక్తమైతే ప్రపంచమైంది, అంతే కదా. ఈ ప్రపంచంలో సృష్టి సంహారములన్నీ కూడా ఎక్స్ప్రెషన్సే. ఎక్స్ప్రెషన్ లేనిది ఎక్కడ? నేను చెప్పేది మీకు అర్థమైతే మీరు ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఎక్స్ప్రెషన్ లేకపోతే నేను చెప్పలేను. కనుక ఎక్స్ప్రెషన్ ఉంటే కదా ఉత్సాహం. ఇప్పుడు ఆ నాట్యం చేసినా ఆయన పాట పాడినా అవతల వాళ్ళు అలా నిద్రపోతే వాళ్ళు చేయలేరు. ఎక్స్ప్రెషన్ రాకపోతే ఒక దౌర్భాగ్యం కూడా. కనుక ఎక్స్ప్రెషన్ ఒక అద్భుతమైనది. శివుడి ఎక్స్ప్రెషన్ ఏంటండి? నాట్యం. అది ఉంటేనే కానీ నటరాజన్ టైటిల్, లేకపోతే నటరాజుని ఊరికనే అంటారా? ఊరికనే నటరాజు అనరు, నాట్యం చేస్తే నటరాజు అన్నారు. అంటే అమ్మవారి వల్ల ఆయనకి నటరాజుని పేరు వచ్చింది, లేకపోతే లేదు. పేరు కూడా ఆవిడ వల్ల వచ్చింది. కనుక ఆయన పేరు నటేశ్వర అయితే ఈవిడ పేరు నటేశ్వరి అన్నారు. ఇక్కడ పైదంతా ఆవిడ చూశాడు, నందికేశుడు తప్ప ఎవరూ చూడలేదు. అందుకే నంది విద్యా నటేశ్వరి. ఇక్కడుంది రహస్యం. నంది విద్య నందికి మాత్రమే తెలియబడేటువంటిది. ఈ రహస్యంలో అర్థం ఏంటంటే శ్రీ విద్యలో 12 ఉపాసనా భేదములు ఉన్నాయి, 12 ఉపాసనా భేదాలు. అందులో నంది ఉపాసించిన విద్య ఒకటి, స్కంద ఉపాసిత విద్య ఒకటి, సూర్యోపాసిత విద్య, ఇంద్రోపాసిత విద్య, కుబేరోపాసిత విద్య, కామోపాసిత విద్య. ఈ కామోపాసిత విద్య మనం సాధారణంగా చెప్తున్నటువంటి పంచదశి కాది విద్య. ఇంకా విష్ణు ఉపాసిత విద్య హాది విద్య, అది మళ్ళీ లోపాముద్ర అర్చించింది. ఇలా మంత్రభేదాలు అన్నీ చేయక్కర్లేదు, ఏది మనకుందో అది చేసుకుంటే చాలు. కానీ అమ్మవారి స్వరూపంలో నంది విద్య అని మాట వస్తుంది. నంది విద్యలో విశేషం ఏంటంటే మాతృకా వర్ణాలకి నందికి చాలా సంబంధం ఉంది. అది ఇప్పుడు నేను చెప్పాలంటే చాలా విశేషం, పెద్దదవుతుంది. ఎందుకంటే అది శాస్త్ర విషయం. లలితా శాస్త్రం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నామంత కూడా. ఆ ఈ పల్లవితైహి అని చెప్పబడుతున్నటువంటి మాతృకావర్ణ రూపిణైన అమ్మవారిని అక్షర సహితంగా ఉపాసించే ఒక విద్యా భేదం ఉన్నది. ఆ అక్షరాల రూపాలే మనలో షట్చక్రాల్లో ఉంటాయి కనుక దానికి దీనికి అనుబంధం. ఇదంతా కలిపి నంది విద్య అని ఒక మాటలో చెప్పారు. అందుకే అక్షరాలకి నుంచి సూత్రాలు పుడితే లేదా సూత్రాల నుంచి అక్షరాలు పుడితే ఆ సూత్రాలకి కారికలు రాసినవాడు నందీశ్వరుడు. ఆ సూత్రాలు ఏమిటంటే శివుడు డమర్కం నుంచి పుట్టాయి, ఇంకా ఈ శ్లోకాల్లో పుడతాయి, తర్వాత వర్ణిస్తాడు. దానికి కారికలు రచించినవాడు ఈయనే నందికేశ్వరుడు. ఇది మర్చిపోవద్దు. అక్కడ డమరకం మోగిస్తున్నవాడు అక్కడే ఉన్నాడు, ఎదురుగా నందీశ్వరుడు ఉన్నాడు. కనుక ఆయనకు తెలుసండి. అదే నంది విద్య నటేశ్వరి. ఇప్పుడు నటేశ్వరుడా నటేశ్వరి ఆవిడ. బాగుంది ఇదేదో. ఆయన పేర్లన్నిటికీ స్త్రీలింగాలు పెట్టిస్తే అమ్మనామాలు, అమ్మనామాలు పుంలింగం పెడితే అయ్యవారి నామాలు. అంత ఐక్యం ఎక్కడా ఉండదండి. అందుకే ఇంత కలయిక ఏ దాంపత్యంలో కనబడుతుంది. అందుకే దంపతులు కలిసి ఉంటారని పార్వతీ పరమేశ్వరుడు నమస్కారం చేసుకుంటాను ఇక్కడ. ఎంత అద్భుతంగా చూపించారు ఇక్కడ. అందుకే నందికి కనబడిన తర్వాత రూపం గిరిజాకారం. ఇప్పుడు ఎన్ని ఆకారాలు వచ్చాయి? అర్ధనారి, నారాయణ అర్ధము, గిరిజాకారం, తర్వాత ఆకారహీనం. అద్భుతమైన మాట. ఏ రూపము లేని తత్వముగా దర్శనమిచ్చాడు. ఏ రూపము లేదని కానీ ఆయన లేడని లేదు. చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. రూపం లేదంటే ఆయన లేడని అర్థమా? ఆయన ఉన్నాడు, ఉండడమే ఆయన లక్షణం. కానీ సదేవ సత్ ఆయన. అందుకే ఆయన స్వరూపం
ఆకారహీనం. ఆకారం మీరు చెప్తే కన్ఫైన్ అయిపోయింది. ఒక ఆకారం చెప్తే పరిమితం అయిపోయాడు భగవంతుడు. ఫలానా ఆకారంలో అంటే దానికే పరిమితం. కానీ ఆయన దానికి పరిమితుడా విశ్వమంతా వ్యాపించాడు. విశ్వానికి అతీతుడు కూడా అంత వ్యాపించిపోయాడండి. కనుకనే ఆయన ఆకారహీనం. ఇంతవరకు 3 రకములుగా ఆకారాలు వర్ణించి ఆకారహీనం అంటే ఏది ఆకారహీనమో అది మనల్ని అనుగ్రహించడం కోసం 3 ఆకారాల్లో కనబడింది. ఆకారహీనమైన మొత్తం ఈ తత్వాన్ని అంటే ఆకార సహిత ఆకార రహిత 2 తత్వాల్ని చెప్పే అక్షరం ఒక్కటి ఉంది. ఆకార సహితం అదే, ఆకార రహితం అదే. అక్షరం దీన్ని దాన్ని కూడా చెప్తుంది. ఆ అక్షరం తారం. తారం అంటే ప్రణవం. కనుక ఇప్పుడు ఎన్ని రకాలుగా కనబడ్డాడైనా మొత్తం ఇప్పుడు ఆకారహీనం. ఆకారహీనం కనబడుతుందా? కనబడితే ఆకారహీనం అవుతుందా? ఆకారం కనబడుతుంది కానీ ఆకారం లేనిది కనబడుతుందా అంటే అనుభవం. అది ఇక్కడ కనబడడం అంటే అనుభవానికి రావడం. ఆకారరహిత తత్వం అనుభవానికి వస్తుంది. అది అఖండానందం అండి. అది ఇలా ఉంటుందని చెప్పలేం. అది కూడా ఇన్ని ఆకారాలు చూపించక కానీ రాలేదు. అంటే ఇన్ని ఆకారములుగా పరమాత్మను ఉపాసిస్తే కానీ ఆ తత్వం అర్థం కాదు. పైగా ఇన్ని ఆకారాల ఉపాసన నిరాకార తత్వంలో పర్యవసిస్తాయి. మనకి అక్కడికి తీసుకెళ్ళడానికి ఇవన్నీ పనికొచ్చాయి. అందుకే స్వామి యొక్క అర్ధనారీయాకృతి, అర్ధనారాయణాకృతి, గిరిజాకృతి, ఆకారహీనం ఇదంతా తారం ప్రణవస్వరూపం. మళ్ళీ జ్వలనం ఆ మండలంలో ప్రకాశిస్తూ మళ్ళీ అనుపమం సాటి లేనటువంటి. అప్పుడు మొత్తం ఆయన ఏంటో తెలిసిపోయింది కదా. ఒకటే మాట చెప్తున్నాడు, సచ్చిదానందమూర్తిం. ఈ మాట తేలిగ్గా వాడతాం కానీ దీని అర్థం తేలిగ్ కాదండి. అసలు శివతత్వం అంటేనే సత్ చిత్ ఆనందము. శాశ్వతమైన చైతన్య స్వరూపమైన ఆనందమే శివుడు. కనుక సచ్చిదానందం. కనుక ఆనంద తాండవం అంటే ఏమిటి? సచ్చిదానంద తాండవం. అది ఆనందం తప్ప మరొకటి కాదు. కనుక ఈ శ్లోకం అత్యంత ఉత్కృష్టం. ఇదంతా ఎవరికి చూపిస్తున్నాడు? నందికేశ్వరుడిగా ఆయనకి. అలాగా చూపిస్తూ సచ్చిదానందమూర్తయ్యి నృత్తేశానం ముహూర్తం తమ పరసుగమం కుంచితాంఘ్రిం భజేహం. అంత తేలిగ్గా దొరకనివాడు ఆయన పరమాత్మ. అంత తేలిగ్గా దొరకడు. మన నందికేశ్వరుడు అంటే సామాన్యుడా అండి? ఒకటే ఆయన శివాంశ. శిలాదపుత్రుడిగా ఉద్భవించినది శివాంశే. పైగా తపస్వి, మహాతపస్సు చేశాడు. ఎంత తపస్సు చేశాడంటే ఆయన మహర్షిపుత్రుడు కనుక సామాన్య దేహం కాదు, దివ్యదేహమే. సిద్ధదేహం అయింది. సిద్ధదేహం తపస్సును ఆచరించడం వల్ల దివ్యదేహమైంది. మళ్ళీ శివుడు కైలాసంలో తన చెంత ఉంచడం కోసం ప్రత్యేకమైనటువంటి స్వరూపాన్ని ఇచ్చాడు. కనుక ఆయన సామాన్యుడు కాడు. నిరంతర శివ ధ్యాన పరాయణుడు. ఆయన కోరుకున్నది నిత్య సాన్నిధ్యం. అందుకు మళ్ళీ 2 రూపాలు అయ్యాడు. గణాధ్యక్షుడుగా నందికేశ్వరుడుగా ఒక రూపంతో ఉంటాడు, వృషభ వాహనం వృషభ రూపంతో మరొకటిగా ఉంటాడు. ఇక్కడ 2 రూపములతోన్న నందికేశ్వరుడికి కనబడ్డ నటరాజ స్వరూపం మొత్తం ఈ శ్లోకంలో చెప్పడంలో నటరాజు అసలు తత్వాన్ని ఉమాపతి శివాచార్యుల వారు ఎంత చక్కగా అందించారు. కనుక ఈ శ్లోకం మరొక్కసారి చెప్పుకుందాం. అద్రాక్షీన్ నందికేశ కనక సదసియం హ్యర్ధనారీ స్వరూపం పశ్చాన్నారాయణార్థం పునరపి గిరిజారూపం ఆకారహీనం తారం. తారం అంటే ప్రణవ ఓంకారం. తారం తన్మండలాంతర్జ్వలనమనుపమం సచ్చిదానందమూర్తిం నృత్తేశానం ముహూర్తం తమ పరసుగమం కుంచితాంఘ్రిం భజేహం. చివరికి సచ్చిదానందమూర్తి అని చెప్పడంలో అర్థం ఏంటంటే అర్ధనారీశ్వరమూర్తి అయింది. కొంత సమయానికి అది డిజాల్వ్ అయ్యి అర్ధనారాయణమూర్తి వచ్చింది. అది పోయి మళ్ళీ అమ్మవారు వచ్చారు. అది పోయి నిరాకారమైంది. అయితే ఆకారం వెళ్ళిపోయింది కానీ మళ్ళీ మరో ఆకారం వచ్చిందంటే అర్థం ఏంటి? సచ్చిదానంద తత్వమే ఇన్ని ఆకారాల్లో కనబడుతుంది. ఇది ఎలాంటిదంటే ఒక మట్టి ముద్ద దగ్గర పెట్టుకుని ఆ మట్టి ముద్దతో ఒక బొమ్మ చేశారు. ఆహా బాగుందన్నాం. మళ్ళీ ఆ ముద్ద బొమ్మనంతటి కలిసి ముద్ద చేసి మరొక బొమ్మ చేశారు. ఇది బాగుందన్నాం. మళ్ళీ దాన్ని ముద్ద చేసి మరొక బొమ్మ చేశారు. ఎన్ని బొమ్మలు వచ్చాయి? 3. ముద్ద ఒక్కటే. ఒకే ముద్ద 3 బొమ్మలుగా కనబడింది. ఒకే సచ్చిదానంద తత్వం 3 రూపాలతో కనబడుతుంది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలండి. అందుకే మనకు ఉపాసనలో విష్ణు రూపమైన సచ్చిదానందమూర్తి అంటారు. అక్కడ ఏం తేడా లేదు. శివరూపమైన సచ్చిదానందమూర్తి అంటారు. మీకు అమ్మవారిని పూజిస్తే సచ్చిదానంద రూపిణి అని మీరే చదివొచ్చారు ఇక్కడికి. ఎక్కడ మరి చెప్పండి, తత్వం తెలుసుకోండి, అప్పుడు అర్థమైపోయింది. కనుక ఈ శ్లోకం అత్యంత ముఖ్యంగా చెప్పబడుతూ అంత తేలిగ్గా దొరకనటువంటి వాడు, నందికేశ్వరుడు కనబడినటువంటి వాడు ఆయన సచ్చిదానందమూర్తి, ఆయన కుంచితాంఘ్రిం భజేహం అనొక మహాద్భుత శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం. అలాగే నిన్నటి రోజున గురువుల్ని స్మరించుకున్నాం. స్వామిపై అద్భుత రచనలు చేసినటువంటి
వాళ్ళని నమస్కరించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ స్వామి భక్తవత్సలమూర్తి, నటరాజు భక్తవత్సలమూర్తి. ఎందుకంటే ఈయనకున్న భక్తులు సామాన్యం కాదండి. ఎక్కడైనా భగవంతుడు అంటేనే భక్తవత్సలుడు, కానీ ఈయన దగ్గర కొంచెం నెంబర్ ఎక్కువ. ఎంతమంది మహానుభావులు వాళ్ళందరినీ తరింపజేసినటువంటి వాడు కనుక ఈయన భక్తవత్సలమూర్తి అనాలి. పైగా భక్తులను పొగిడితే ఈయన సంతోషిస్తాడు, అది ఒక గొప్ప విషయం. అందుకే ఆయన్ని పొగిడే కంటే భక్తులను ఒక్కసారి స్మరిస్తే వెంటనే మన వైపు చూపు తిప్పుతాడు ఆయన. అందుకే ఆ భక్తులు నిన్న మనం చెప్పుకున్నాం చివరి శ్లోకంలో, నిన్న చెప్పుకున్న దానిలో చివరి శ్లోకం. సంబంధ సుందర శ్రీమణిమయవచనో జిహ్వికారాజనామా చత్వారోప్యాత్మగానే వివిధ రసభరై స్తోత్రరూపైర్యమీ సంస్తుత్వా తట్టస్థలాంతస్థితిజుషమపియం చైకమద్వైతమూర్తిం ప్రాపుర్ముక్తిం తమాజ్యం కృతవిధుమకటం కుంచితాంఘ్రిం భజేహం. ఇందులో మరొక అందమైన పదం. ఇందాక ఎలాగైతే సచ్చిదానందమూర్తి అన్నాడో ఇక్కడ అద్వైతమూర్తి అని అద్భుతమైన మాట వేశాడు. ఇప్పుడు ఆ మాట చెప్పి ఈ మాట ఎందుకు చెప్పాము ఇప్పుడు తెలిసిపోయింది కదా. అద్వైతమూర్తి అంటే భేదమే లేదు, ఆఖరికి భేదం లేదు, దక్షిణామూర్తి కదా. దక్షిణామూర్తి అంటేనే జీవబ్రహ్మైక్య బోధ స్వరూపము కనుక జీవబ్రహ్మైక్యమే అద్వైతం, అద్వైతమూర్తే దక్షిణామూర్తి. అద్వైత జ్ఞానం ఇవ్వడం కోసమే. అందుకే అద్వైతాన్ని ఉపనిషత్తు హృదయమని ప్రతిష్ఠించిన ఆదిశంకర భగవత్పాదులు వారు దక్షిణామూర్తిని అంత చక్కగా నమస్కరించారు కదా. కనుక అద్వైతమూర్తి అని నమస్కారం చేసుకుని తర్వాత మరొక అద్భుతమైన మూర్తుల గురించి చెప్పుకుంటున్నాం. కాళ్యాసాకం పురాయస్సురముని సదసి స్వాంఘ్రిముద్యమ్య చోర్ధ్వం నృత్తం కృత్వాదకాళీం పశుపతిరజయత్తద్బహిష్కారపూర్వం సర్వే దేవా మునీంద్రాః ప్రభురుతి చ వదంత్యూర్ధ్వనృత్తే సమూర్తిం యం దేవం పూజయంతి ప్రతిదినమనఘాః కుంచితాంఘ్రిం భజేహం. కాళ్యాసాకం, సాకం అంటే తో సహ, కాళీదేవితో కలిసి ఆయన ఒకప్పుడు నాట్యం చేశాడు. ఎక్కడ? సురముని సదసి, దేవతలు మునులు కూడా ఉన్న సభలో కాళీదేవికి శివుడికి పోటీ. ఎవరు బాగా? ఆవిడేం తక్కువ కాదండి, ఆవిడే సహస్రహస్తాలు, ఈయన అనంతహస్తుడే. పైగా కాళీ కాలస్వరూపిణ జగన్మాత. ఈయన తక్కువ, ఈయన కాలహ మహాకాలహ. ఈయన మహాకాలుడైతే ఆవిడ మహాకాళి. ఉభయులు కలిసి నాట్యం చేస్తున్నారు. ఇందులో స్వామి ఏం చేశారంటే స్త్రీలు చెయ్యలేనిది ఆయన చేశాడు. మరి గెలిచిపోడు. ఏం చేశారంటే వృత్తం కృత్వాద కాళీం పశుపతి అజయత్, ఆవిడ జయించేశాడు. ఎలాగూ అంటే ఊర్ధ్వనృత్తే సమూర్తిం స్వాంఘ్రిం ఉద్యమ్య చోర్ధ్వం, స్వాంఘ్రిం ఉద్యమ్య చ ఊర్ధ్వం. అలా చేస్తూ చేస్తూ తన పాదాన్ని శిరస్సు దాకా తెచ్చేట మహానుభావుడు. ఇక్కడ తెచ్చి తన కుండలానికి తాకించి పైకి తీసుకెళ్ళాడు. ఇక్కడ ఎప్పుడైతే పాదం ఊర్ధ్వం చేశాడో కాళీ అది చెయ్యలేక ఓడిపోయింది. స్త్రీ కొన్ని భంగిమలు ప్రదర్శించలేక ఓడిపోయింది. మరి తాండవం అయిందే, లాస్యం విడిది కదా. కానీ ఎప్పుడైతే ఆ విధంగా చేశాడో అప్పుడు ఓడిపోయింది. ఓడిపోయిన ఆమెకి ఇంక నువ్వు ఈ సభలో ఉండకూడదు సుమా, బయటికి వెళ్ళి అన్నాడు ఇక్కడ. కనుక అమ్మవారు ఆ చిదంబరంలో కానీ ఆ చుట్టూ ఉన్నటువంటి ఆలయ ప్రాంగణంలో ఉండకుండా వేరే బయటకు వచ్చేసింది. ఏ రూపం? కాళీ రూపం బయటకు వచ్చింది. అమ్మవారు వచ్చేస్తారా? అమ్మవారు లేకపోతే ఈ రూపం కూడా ఉండదు. కాళీ రూపం బయటకు వచ్చేసింది. కాళీ రూపం బయటకు వచ్చి వేరే చోట ఉన్నది అని చెప్పారు ఇక్కడ. అదే తిల్లై కాళీ అని మనం చెప్తున్న మూర్తి స్వరూపం. ఈవిడ ప్రత్యేకతని ఈ శ్లోకంలో మరొక శ్లోకంలో కూడా చెప్తారు. రెండు ఒకసారి తెచ్చుకుందాం మనం. ఇక్కడ ఒక స్వరూపం మొత్తం ఆవిష్కరించుకోవాలి కదా తాపత్రయం. అప్పుడు సర్వే దేవా మునీంద్ర ప్రభురుతి చ, ఇంతవరకు శివుణ్ణి మించిన వాళ్ళు లేడు అనుకున్నాం. కానీ అమ్మవారు కొంచెం ఆయన మించుతుందేమో అనిపిస్తే అది కూడా లేదని తేల్చేశాడు. కానీ ఇప్పుడు అందరికంటే ఉత్కృష్టతత్వం ఏది? శివతత్వం. ఇందులో ఒక పరమార్థం ఉందండి బాగా తెలిస్తే. ఎందుకంటే అమ్మవారు ఉపాసన శివజ్ఞాన ప్రదాయిని. ఎందుకంటే విశ్వవ్యాపిని అమ్మవారు అంటే విశ్వం ఉంది కదా, విశ్వవ్యాపిని విశ్వం ఉంది, విశ్వానికి అతీతుడైన కనుక విశ్వవ్యాపిని అమ్మవారు ఉపాసన మనకు విశ్వాతీతమైన శివతత్వంలోకి తీసుకెళ్ళిపోవాలి. అది శివుడు గెలవడం అంటే అది అర్థం. దీన్ని తగ్గిపోవడం కాదు, చివరికి అదే. అందుకే శ్రీవిద్య కైసేయు శ్రీఫలం మీవే. శ్రీవిద్య వల్ల ఫలితం ఏమిటయ్యా అంటే శివజ్ఞాన ప్రదాయని. శివజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానమే. బ్రహ్మజ్ఞానం, విష్ణుజ్ఞానం, శివజ్ఞానం, 3 జ్ఞానాలు ఉండవు. 3 జ్ఞానాలు ఉంటాయి అనుకోవడాన్ని అజ్ఞానం అంటారు. 3 జ్ఞానాలు అనరు దానికి. కనుక శివ, బ్రహ్మ, విష్ణు కూడా ఒకే పరమాత్మ యొక్క
తత్వం కనుక పరమాత్మ జ్ఞానమే త్రిగుణాతీత శివ అన్నారు కనుక త్రిగుణాతీతం కనుక శివం. అదే వ్యాపించింది. వ్యాపించి ఎందులో ఉందో విశ్వం నీకు అనవసరం, ఏది వ్యాపించిందో అది నీకు అవసరం, అది విష్ణువు. అర్థమైంది కదా? కానీ విష్ణువు శివ అంత పర్యాయ పదాలే. అందుకే శివజ్ఞానం అది ఎవరిస్తున్నారు? మీరే చదువుతున్నారు, నేను చెప్పట్లేదు. ఇవాళ కొత్త పదం చెప్పకండి, ఇబ్బంది పెట్టకండి అనకూడదు. శివజ్ఞాన ప్రదాయని అని మీరు అంటున్నారు. అది అమ్మ పని అయ్యోళ్ళు కూర్చోబెట్టడమే. ఎందుకంటే శివతత్వమే ఆ పరమాత్మతత్వంలో ఐక్యం కావాలి. అది ఆవిడికి తెలుసు. ఎందుకంటే ఆయన నుంచి వేరు కాని తత్వం కనుక ఆయనలో పెట్టగలదండి. ఇక్కడ ఇది ఎలా అంటే సూర్యుడిని ఆయన వెలుగుతోనే తెలుసుకుని సూర్యబింబాన్ని ఎలా చూస్తావో, ఆయన నుంచి వచ్చిన వెలుగుతోనే సూర్యుడిని చూసినట్టు ఆయన యొక్క శక్తితోనే ఆయన్ని చూడాలి. ఇక్కడ అది దీనిలో ఆంతర్యం. అంతకని కాళీ ఓడిపోయింది, శివుడు గెలిచాడు అని కాదు. ఇక్కడ ఆ ఊర్ధ్వం అంటే అర్థం శక్తికి ఊర్ధ్వమైన అది తత్వాన్ని చెప్పడం. శక్తి విశ్వవ్యాపక అని విశ్వాతీత సూత్రం పట్టుకుని మీరు ఆలోచించుకుంటే చాలు. బయట ఎందుకు పెట్టాడు అంటే ఓడిపోయింది కనుక. అందుకే ఇక్కడ బహిష్కారపూర్వం అన్నారు. ఇక్కడ బహిష్కారం మనం బహిష్కరించాడంటే చాలా భయంకర తిట్టులా చూస్తాం. బయట పెట్టాడని అర్థం అండి, పెద్ద ఏమీ లేదు ఇక్కడ. బయట పెట్టాడంటే అర్థం ఏంటిది ఇక్కడ తెలుసుకోవాలి. దీనికి కూడా ఆంతర్యం మనం చూస్తున్నాం. ప్రతిదానికి ఆంతర్యం. దీనిలో ఆంతర్యం ఏంటి? బయట పెట్టడంలో ఆంతర్యం ఏంటి? ఇది గమనిస్తే ఆవిడ పేరేమిటి? కాలం. ఆయనవుడు కాలాతీతుడు. అదే కాలానికి కూడా కాలుడు ఆయన కనుక కాలహ అన్నాం. కాలానికి కాలుడు కనుక కాలం బయటిది అంటే బహిర్ముఖం. ఉదాహరణకి మీరు సమాధి స్థితిలో కాలం తెలుస్తుందా? మీరు నిద్ర లేపిన వాడిని అడగండి, లేపేక టైం తెలుస్తుంది కానీ నిద్రపోతున్నంతసేపు తెలియదు. సుషుప్తిలోనే కాలం తెలియదు, సమాధి స్థితిలో కాలం తెలియదు. అందుకే దేశకాలాతీతం అన్న మాట ఉన్నది. దేశకాల పరిచ్ఛిన్న, దేశకాల అపరిచ్ఛిన్న అంటే దేశము కాలము వీటి కన్ఫైన్ అయి ఉండదు పరతత్వం. దేశకాలాలకు కన్ఫైన్ అయినవాడు జీవుడు, దేశకాలకు కన్ఫైన్ కానివాడు ఈశ్వరుడు, దేశకాలాలు కంట్రోల్లో పెట్టేవాడు ఈశ్వరుడు. అవునా లేదా? ఎవడ వల వేసేటప్పుడు ఒడ్డు నుండి నదులు వల వేస్తారు. అలాగే దేశకాలాలకు అతీతమై పరమాత్మ దేశకాలాలను ఆడుకుంటున్నాడు. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ ఆయన దేశకాలాలకు లొంగడైన ఒక నదిలో ఉండి వల వేసిన మునిగిపోనివాడు వేయగలడు. కనుక స్వామి దేశకాలానికి అతీతుడు, దేశకాలాలు నియంత్రిస్తాడు. కనుక దేనికి అతీతుడైనా కాలం. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే కాలం ఎక్కడుంది? బయట ఉంది. ఆయన ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. అది బయట ఖాళీ ఉండి లోపల ఆయన ఉండడంలో ఆంతర్యం. ఈ కోణంలో చూడాలండి. అంతే కదా. లోపల ఏ మూర్తిగా ఉన్నాడు? ఇంతవరకు ఒకవేళ పొరపాటును శ్రద్ధగా వింటే ఎలాగా? ఇది శ్రద్ధగా విన్నారుగా. పొరపాటును శ్రద్ధగా వింటే లోపల ఎలా ఉండే కేవల సచ్చిదానందమూర్తి. సచ్చిదానందం అంటే ఏమిటి? సమాధి స్థితిలో అనుభవానికి వచ్చేదాన్ని సచ్చిదానందమూర్తి అంటారు. సమాధి స్థితిలో. ఇప్పుడు మధ్యలో నిద్రలేపు అనుభవానికి వచ్చింది అడిగితే తెలియదండి. ఇక్కడ సమాధి స్థితిలో అనుభవానికి వస్తుంది కేవల సచ్చిదానంద తత్వం. బయటంతా ఆహా ఏం దేవుడండి, హై పవరు, ఇదంతా బయటే. ఎన్నైనా సచ్చిదానందం అందరికీ రాదు. కతిచన ఏ కొద్దిమందో సచ్చిదానందానుభవం పొందుతారు. అది చిదానందలహరిం భజంతి త్వాం ధన్యాః కతిజన చిదానందలహరిం. అది కేవల సచ్చిదానందలహరి. అక్కడ సత్తి చెప్పకపోయినా చిత్తుంటే సత్తున్నట్టే, అంతే కదా. దీపం ఉంటే వెలుగున్నట్లే. కనుక చిదానంద లహరి అన్న సచ్చిదానంద లహరి అన్న ఒకటి. లహరి అంటే ఇంటర్వెన్షన్ లేకుండా ఉండే ఎక్స్పీరియన్స్. ఇక్కడ నాకంటే ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు ముందు వరుసల్లో, అది జాగ్రత్తగా వినండి. కేవల సచ్చిదానందానుభవం ఇక్కడ. అది కేవల సచ్చిదానందమూర్తి అయిన పరతత్వానుభవానికి వచ్చినప్పుడు దేశకాలములు పోయాయి అక్కడ సమాధి స్థితిలో. కానీ సమాధి స్థితిలో పొందిన ఆనందమే నటరాజు అయినప్పుడు కాలం ఎటుంటుంది? బయటే ఉంటుంది. ఇది ఖాళీ బయట ఉందనడంలో ఇది ఆంతర్యం. అదే ఖాళీ బయట ఉందండి, లోపల శివకామసుందరు ఆవిడే. ఇది తెలియ కాళీదేవిని ఓడించేశాడు, మగాడు కనుక అలా చేసాడు, ఆడది కనుక అలా చేయలేకపోయింది, మంచి వంచన చేసాడు, ఇలా కామెంట్ చేసేవాళ్ళు కూడా ఉంటారండి. ఇప్పుడు అర్థం తెలిసిందా? కనుక ఏ పురాణ కథ విన్నా ఓపిగ్గా అర్థం తెలుసుకోండి. మాకు తెలుసును, తొందరపడకండి. ఇది చాలా ప్రధానమైన విశేషం ఇక్కడ. ఎందుకంటే ఓపిక లేని వాడికి జ్ఞానం ఎక్కడొస్తుందండి? ఇది చాలా ప్రధానం. అందుకే సుబ్రహ్మణ్య స్వామి ఒకరిని సిద్ధిడికి అనుగ్రహించి మంత్రోపదేశం చేస్తా అని చెప్పాడు. చెప్పి మంత్రం కొంత చెప్పాడో లేదో మిగిలిన మంత్రం శిష్యుడు చెప్పేట. నీకు అర్హత లేదు విద్యకు పో అని చెప్పించాడు. తెలుసుకోండి ఇక్కడ. అందుకు గురువు చెప్పినప్పుడు శుక్లాంబరధరం విష్ణు అంటే శశివర్ణం చతుర్భుజును అనకూడదు. ఎందుకంటే గురుస్థానం విచ్చి కూర్చున్నావు, నీకు అహంకారం ఉండవచ్చు గాక, కానీ కూర్చోపెట్టాక మాత్రం నువ్వు మళ్ళీ కొనసాగించకూడదు. వాడు చెప్పమంటే చెప్పచ్చు, వేరే విషయం. ఇది తెలుసుకోవాల్సిన పరమార్థం. ఎందుకంటే ఇదివరకు గురువుల దగ్గర వినదే కదా ఇక్కడ ఏకరువు పెడతాం.
ఇది ఇందులో ఉన్న ఆంతర్యం. కనుక ఆ పరమార్థం సచ్చిదానందమూర్తిగా లోపలుంటే కాలం బయటకుంది. ఈ తత్వంతో పరిశీలించండి. కనుక ఇప్పుడు మనం చిదంబరాన్ని తత్వదృష్టితో చూస్తున్నటువంటి విశేషంలో చెప్పాం. కనుక కాళీ ఎక్కడున్నది ఇప్పుడు తెలిసింది కదా. ఇక్కడ కాళీ తత్వాన్ని మళ్ళీ చెప్తూ మహానుభావుడు మరొక 2 శ్లోకాల్లో చెప్తున్నాడు. అది 192వ శ్లోకంలో మళ్ళీ కాళీని తీసుకొచ్చాడు. అంటే ఎక్కడెక్కడ చెప్పాడో తెచ్చుకొచ్చి దానికి సంబంధించిన ఆగమ రహస్యాలు పట్టుకొచ్చి మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇక్కడ అలా గ్రహిస్తున్న దాంట్లో మళ్ళీ కాళీ గురించి అని చెప్పిన మాటలోకి వెళ్దాం. భుక్త్వా హాలాహలాంశం యుధి నిహతతనం దారుకాక్షం సురారిం కృత్వా ఘోరస్వకృత్య ప్రచలిత భువనాం భద్రకాళీం శివోయః ప్రచ్చేత్యానందనృత్తం పితృపతి భువనే దర్శయిత్వా తయాండాన్ సర్వాన్ సంరక్షతి సస్తమిన విధునతం కుంచితాంఘ్రిం భజేహం. ఈ శ్లోకంలో విశేషం ఏంటంటే అమ్మవారు ఒకప్పుడు నాట్యం చేశారు. ఆ నాట్యం మామూలు కాదు, మహాప్రళయ తాండవం చేశారు. కాళీ తాండవం తలచుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఆవిడే కాళరాత్రి. సర్వ జగత్తుకి ప్రళయం కలిగించేది కాళీ తాండవం. ప్రళయ స్థితి ఊహకు కూడా అందదు. ఊహించే లోపల మనం కొట్టుకుపోతాం ప్రళయంలో. కనుక అది ఊహకు కూడా అందని ప్రళయం. అప్పుడు అమ్మవారు చేసే నాట్యం మహోగ్రమైన తాండవం. పైగా ఆవిడ ఏం చేసిందంటేట, శివుడు విషంపానం చేస్తున్నప్పుడు అందులో సగంలో ఉండి ఈవిడ కొంత తాగేసింది. విషపానం చేయగానే ఆవిడకు తీవ్రమైన మత్తు వచ్చి ఒళ్ళు మైమరిచిపోయిందండి. అందుకు భుక్త్వా హాలాహలాంశం అది తీసుకోవడంతో ఆవిడ విజృంభించి వచ్చింది. ఆవిడని అలా విజృంభింప చేయడానికే శివుడు ఆ పనిచేశాడు, కొంత నోటికి ఇచ్చట. అలా విజృంభించిన ఆవిడ ఏం చేసిందంటే దారుకుడు అనే రాక్షసుడిని సంహరించింది. ఈ దారుకుడు వేరు, మనం దారుక వనంలో జ్యోతిర్లింగం వైద్యనాథనో ఆ దారి వేరు, అది వేరు ఇది వేరు, కలిపేయకండి పొరపాటున. కానీ దారుకుడు అనబడే ఒక రాక్షసుడిని సంహరించింది. అంటే వాడిని సంహరించాలంటే అంత శక్తి వస్తే కానీ వాడు చావడు. అందుకు అంత శక్తి అయి వచ్చింది ఆవిడ. తీవ్రంగా ప్రళయకారిణి అనే శక్తి శివుడి యొక్క హాలాహలాంశాన్ని కొంత పుచ్చుకుని విజృంభించి యుద్ధం చేస్తుంది. అయిపోయింది. యుద్ధంలో వాడిని సంహరించింది. యుధి నిహతతను దారుకాక్షం సురారిం, దేవతల శత్రువైన దారుకుడు అనబడే రాక్షుణ్ణి సంహరించింది ఎవరు? కాళి. సంహరించిన తర్వాత ఏం చేసిందంటే కృత్వా ఘోరస్వకృత్య ప్రచలిత భువనాం భద్రకాళీం శివోయః. అయితే ఆవిడ చంపినా కూడా ఆవిడ తీవ్రత తగ్గలేదు. ఇది వచ్చింది పరిస్థితి. తీవ్రత తగ్గకపోయేటప్పటికల్లా ప్రళయతాండవం చేయడం మొదలుపెట్టింది. ప్రళయతాండవం చేస్తే ప్రపంచం ఏమవుతుంది? మహాప్రమాద స్థితికి వెళ్ళిపోతుంది కదా. అప్పుడు దేవతలను శివుని ప్రార్థన చేశారు. అప్పుడు పరమేశ్వరుడు ఆమెను చూసి తాను తాండవం చేయడం మొదలెట్టాడు ఆవిడతో పాటు. ఇక్కడ ఇది విషయం చెప్పారు ఇక్కడ. అప్పుడు ఆవిడ తాండవం ఆయన్ని చూసి మళ్ళీ చేస్తుంది. చేస్తూ ఉండగా ఆవిడ చెయ్యలేని భంగిమైన చేయడంతో ఆవిడ మొత్తం తాండవం ఆపివేసింది. ఆపివేయడానికి శాంతి లభించి ప్రపంచానికి స్థితి వచ్చిందండి ఇక్కడ. అంటే కాలం యొక్క తీవ్రత వల్ల ప్రపంచానికి ప్రమాదం రాకుండా, ఇది రెండవ అర్థం చెప్పుకుంటున్నాం. మొదటి అర్థం డస్టర్తో చెరిపికండి, అది అలాగే చెప్పుకోండి. కాలానికి అతీతమైన సచ్చిదానందం అది. రెండవ అర్థం ఏమిటి అంటే ప్రళయకాలం లేదా కాలం యొక్క తీవ్రత వల్ల ప్రపంచానికి ప్రమాదం రాకుండా పరమేశ్వరుడు కాపాడడానికై ఆ రూపాన్ని ధరించాడు. ఇది దీని యొక్క అర్థం. అందుకే ఈ స్వరూపాన్ని కనుక తలంచుకుంటే కాలం యొక్క తీవ్రత ఫలితాలు రావు. కాలం యొక్క తీవ్రత వల్లనే దుఃఖాలు వస్తాయి, రోగాలు వస్తాయి, అకాల మృత్యువులు అపమృత్యువులు, జగత్తులో ప్రజలు వస్తాయి. ఎక్కడో అద్భుతమైన అగ్ని రగిలి ఊళ్ళు తగలబడిపోతున్నాయి, మీరు ఆపగలరా? పైగా అవన్నీ సైంటిఫిక్గా డెవలప్డ్ కంట్రీసే. ఎవడాపగలిగాడండి? ఏ బుష్ ఫైర్స్ని ఎవడాపగలిగాడు? అది కాళీ తాండవం. అదేవిధంగా ఒక మహా ఉప్పెన వస్తుంది, కొట్టుకుపోతారు అందరూ, ఎవడాపగలడు? అభ్యున్నతి చెందిన దేశాలు కూడా కుదేలవుతాయి. అవునా లేదా? పరిశీలించారు ఇక్కడ. అందుకే ఏ కాలంలో ప్రకృతి విజృంభించాలో ఆ కాలం నిర్ణయిస్తుంది, అది కాళీ. అలానే ప్రకృతిలో వచ్చి ఉత్పాతాలు తొలగాలి అంటే ఆ శివుని ఆరాధన చేసినట్లయితే, నటరాజుని ఆరాధన చేసినట్లయితే ఆయన వీటికి శాంతి స్థితిని ఇచ్చి మళ్ళీ నిలబెడతాడు. అందుకే ఇవాళ మనం ఇక్కడ కూర్చుని నేనున్న దేశం, ప్రపంచం, ప్రకృతి ఎటువంటి ఉత్పాతాలు లేకుండా క్షేమంగా ఉండాలంటే శివారాధన చేయాలి. ఇది తెలుసుకోండి. ఇందులో ఆంతర్యం అది. అదే దారుకుడు అంటే దారుణుడు అని అర్థం. ఇక్కడ ఆ దారుణాలను ఆవిడ నిగ్రహించడానికే వచ్చింది. ఒకటి కాలమే దారుణాలను నిగ్రహిస్తుంది, మంచిదే. అది అంత చేయాలి అంత చేయాలి, కానీ విజృంభించి మళ్ళీ వచ్చేస్తే మహాప్రమాదం తెలుసుకోండి. అందుకే విజృంభణ రాకూడదు. ఏదో వంట వండుకుందామని నిప్పు రగిల్చుకున్నాం, మంచిదే.
గ్యాస్ స్టవ్లో ఉన్నంత వరకు పర్వాలేదు, కొంప మీదకి వస్తే ప్రమాదం, అవునా లేదా? కానీ నిప్పు అవసరమే, ఎంతవరకు? ఆ స్టవ్లో పరిమితం అయితే పర్వాలేదు, బయటకు వస్తే ప్రమాదం. అందుకే అప్పుడు ఖాళీ అవసరమే దారుకుని నిగ్రహించడానికి. కానీ అది అయిపోయిన తర్వాత కూడా ఆవిడ విజృంభిస్తూ ఉంటే ఎలా అండి? ఇక్కడ ఒక తత్వం చెప్తాం, మళ్ళీ దేవతా భేదంతో చూడకపోతే. ఇక్కడ కాళీ ఎవరు? సాక్షాత్ అమ్మవారే. ఆయన ఎవరు? ఆయన మహాకాలుడే. ఆయనే ప్రళయకాలం చేస్తే ఎవడు ఆపలేడు, తెలుసా మీకు? ఆయన మహాప్రళయం చేస్తే అప్పుడు ఆపలేడు, ఎందుకంటే ఆ టైం తెలుసు, అంత చేయాలో తెలుసు. శివుడికున్న కంట్రోల్ ఇంకెవరికి ఉండదండి, అది తెలుసుకోరు. ఇక్కడ ఆయన కంట్రోల్ ఉంటుంది. ఆయన ఎంత ఉద్ధృతంగా వస్తాడో సమయం చూసి అంత తగ్గుతాడు. అందుకే నిన్ను తగ్గించడానికి మేము ఎవరినో బతిమలాడక్కర్లేదయ్యా, తగ్గమని నిన్నే బతిమలాడుతామన్నారు రుద్రంలో, తెలుసా మీకు? అదే వాడు కోపంతో ఉన్నాడు అనుకోండి, ఏమంటే మీరు వెళ్ళి శాంతపరచండి అంటే వాళ్ళు శుశ్రూషను శాంతి మంత్రాలు వేయాలి యువతల వాళ్ళు. కానీ మా శివుడికైతే ఆయన్నే అడగాలి. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అని అనగానే యాత ఇషుశివతమా శివం బభూవతేదను శివాశరవ్యా యాతవతయా నో రుద్రముడయ యాతే రుద్ర శివాతనూ అఘోర అపాపకాశిని తయానస్తనువా శంతమయా. నీ కోపానికి నమస్కారం, నీ బాణానికి నమస్కారం, ధనుసుకు నమస్కారం, నీ చేతికి నమస్కారం, నీకు నమస్కారం, కొంచెం శాంతంగా కనబడవయ్యా అంటే వెంటనే తగ్గిపోతాడు ఆయన ఇక్కడ. కనుక జగత్తులో నీ కర్మను అనుసరించి ప్రళయాలు చేసినా తను తను కంట్రోల్ చేసుకుంటాడు. ఆయనకు ఆ స్వరూపం ఉంది. అలాగే ఆయన స్వరూపంతో అంశగా ఒకడు ఆయన వచ్చాడు, ఆయనకు ఆ సెల్ఫ్ కంట్రోల్ ఉంది. అందుకే మొత్తం విజృంభించి లంకని తగలబెట్టినా తను కంట్రోల్ చేసుకున్నాడు. అమ్మవారి ముందు, సీతమ్మ ముందు చక్కగా మాట్లాడాడు, రావణ ముందు విజృంభించాడు. కనుక ఎవడికి తగ్గడం తెలుస్తుందో వాడే పెరగాలి, తెలుసుకోండి. ఇక్కడ తగ్గడం తెలియని వాడికి పెరగడం ఎందుకండి? పెరిగిపోతున్నాను తగ్గడం రాదంటే, ఎక్కిపోయాను కానీ దిగడం రాదన్నట్టుంటుంది ఇక్కడ, తెలుసుకోండి. అందుకే పరమేశ్వరుడు తగ్గుతాడు, తగ్గిస్తాడు, రెండూ ఉన్నది ఇక్కడ. కానీ ఎంత అవసరం అంత పర్వాలేదు. ఈ సమయంలో దారుకుని కొట్టడానికి వచ్చావు, బాగుంది. విజృంభించి ప్రపంచాన్ని నాశనం చేస్తావు ఏమిటి, తగ్గు అనడానికి స్వామి అలా చేసేట. ఇప్పుడు ఎందుకో తెలిసింది కదా, ఎంత అద్భుతమైన భావంతో చూపిస్తున్నాడు. కనుక ఈ శ్లోకంలో ప్రత్యేత్యానంద నృత్తం పితృపతి భువనే, పితృపతి భువనం అంటే శ్మశానం, శ్మశానంలో తాండవం. ఎందుకంటే అన్నీ పోయిన స్థితే శ్మశానం. అందుకని వల్లకాట్లో శివుడు ఆడతాడు, ప్రళయంలో మిగిలేదే వల్లకాడు, సర్వజగత్తు వల్లకాడే. అప్పుడు నాట్యం వాళ్ళిద్దరిది పితృపతి భువనంలో. అప్పుడు మళ్ళీ ఈ కాలం యొక్క ప్రళయకాల స్థితిని పోగొట్టి మళ్ళీ సృష్ట్యాదులు తేవాలంటే శివుడే అనుగ్రహించాలి. అంటే దర్శయిత్వా తయాండాన్, బ్రహ్మాండములన్నీ బ్రహ్మాండాలని చూసి వీటిని కాపాడాలని సర్వాన్ సంరక్షతి ఈశః, సర్వ బ్రహ్మాండాలని రక్షిస్తూ ఉన్నటువంటి యనవిధునుతం. ఎంత మంచి మాట, యనవిధునుతం అంటే సూర్యుడి చేత చంద్రుడి చేత నమస్కరింపబడేవాడు. ఈ మాట ఎందుకు చెప్పారు? అది ప్రళయకాలం అండి, అప్పుడు సూర్యుడు చంద్రుడు. మళ్ళీ ఆయన సృష్టి చేసి రక్షించినప్పుడు సూర్యుడు చంద్రుడు వచ్చారు. ఎవరి వల్ల మేము ఉన్నామో వాడికి నమస్కారం అని వారి దండం పెడుతున్నారు. ఇంత అందం ఈ ఒక్క శ్లోకంలో మనకు కనబడుతుంది. అందుకే భుక్త్వా హాలాహలాంశం యుధి నిహతతను దారుకాక్షం సురారిం కృత్వా ఘోరస్వకృత్య ప్రచలిత భువనాం భద్రకాళీం శివో యః ప్రత్యేత్యానంద నృత్తం పితృపతి భువనే దర్శయిత్వా తయాండాన్ సర్వాన్ సంరక్షతీశః తం యనవిధునుతం కుంచితాంఘ్రిం భజేయం. ఏమంటే టేస్ట్ అంటూ ఉండాలి, కానీ ఇలాంటి శ్లోకాలు నోరారా చదువుకోవాలనిపించదండి, మనసారా భావించాలనిపించదు. అంత అద్భుతంగా రచించారు. అయిపోయిందా కాళీతాండవం? అవలే మళ్ళీ వెళ్తున్నాం. కాళీతాండవాన్ని వర్ణిస్తూ ఉన్నటువంటి మరొక శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ కాళీ స్వరూపం ఎంత తలచుకుంటే అంత మంచిదిట. ఎందుకంటే స్వామి తన దర్శనం పూర్ణఫలం కావాలి అంటే నన్ను చూసిన తర్వాత నిన్ను చూడాలి అన్నాడు. అంటే భగవంతుడిని చూసి కాలాన్ని చూస్తే భయం వేయదండి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కేవలం కాలాన్ని చూస్తే భయం వేస్తుంది, ఎప్పుడు ఏమైపోతామో అని ఆలోచించట్లేదు కానీ సరిపోతుంది. కానీ ఒకవేళ యవ్వనంలో ఉన్నాం అనుకోండి, ఇది అంతకాలం మళ్ళీ వృద్ధాప్యవస్థను ఇప్పటి నుంచి భయపడతాం. ఏది మిగిలేది కాదు, మనము మిగలం, ప్రపంచము మిగలదు. కానీ కాలం గురించి ఆలోచిస్తే భయం వేస్తుంది కదా. కానీ కాలం చూస్తే నీకు భయం వేస్తుంది. కాలం ఎవడి చేతులుందో వాడిని చూసి అప్పుడు కాలాన్ని చూస్తే నీకు భయం కూడా వేయదు. అందుకే మొత్తం శివుడిని చూసిన తర్వాత మహాకాళిని కానీ చూస్తే అప్పుడు చిదంబర యాత్ర సంపూర్ణమవుతుంది అని చెప్తున్నారు. అని కాళీ దర్శనం చేయవలసినదే.
అది చూడవలసిన విషయంగా చెప్తున్నారు. అందుకే ఆ మహాకాళీదేవి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తూ 3వ శ్లోకంలోకి వెడుతున్నాం. ఇది మళ్ళీ 283. కాళీం చండోర్ధ్వనృత్తావనతముఖగణాం బ్రహ్మచాముండికాక్షాం గౌరీ కోపగ్నిజాతాం దితిసుతభయదాం అంశయుక్తాం విధాతు స్వాగశాచ్చైనితాం తం సవిధకృతనుతిం యకృపాపూర్ణదృష్ట్యా రక్షం స్వక్షేత్రపాలాముకురత పరమం కుంచితాంఘ్రిం భజేహం. నిజానికి 3 శ్లోకాలు కలిగించే ఆనందానుభూతి ఎంత వ్యాఖ్యానించినా తనివి తీరనంతున్నదండి ఇక్కడ. అందుకే ఆ వ్యాఖ్యానించే ఉద్వేగంలో దానికి అడ్డు రాకపోవడమే ఆనందం అక్కడ. ఎంత చక్కగా ఉన్నదంటే కాళీం చండోర్ధ్వనృత్తావనత ముఖగణాం. ఆవిడేం చేసిందంటే స్వామి ఊర్ధ్వతాండవం చెయ్యగానే ఓడిపోయి సిగ్గుతో తల వంచిందిట. తలలు వంచింది, తల వంచలేదు, తలలు బహువచనం చెప్పాడు ఇక్కడ. అందుకే అవనత ముఖగణాం అన్నాడు ఇక్కడ. తలలు వంచేసింది. తలలు వంచిన ఆవిడ పేరు బ్రహ్మచాముండిక అన్నారు ఇక్కడ. ఆవిడ బ్రహ్మచాముండిక. అంతకుముందున్న ఆవిడ ఉగ్రచాముండ. చాముండ అన్న కాళీ అన్న ఒకటేనే. ఎవరైనా సప్తశతి చదివితే కాళీయే చాముండ ఎందుకయ్యిందో చెప్పారు కదా. చండముండ సంహారం చేయడం వల్ల కాళీదేవికి చాముండ అని పేరు వచ్చింది అని అమ్మవారే చెప్పారు కదా. కనుక చాముండ అన్న కాళీ అన్న ఒకటే. బ్రహ్మచాముండికాక్షాం. ఈవిడి చాలా ముఖ్యమండి ఉపాసనలో. అందుకే అంత సప్తశతిలో దుర్గాదేవిని చెప్పిన మూలమంత్రంలో చాముండాయి అనే అంటున్నారు. అంటే ఏదో రహస్యం ఉంది. కాళీతత్వంలోనే అంత రహస్యం ఉంది తెలుసుకోవాలి. అలాంటి చాముండిక ఇప్పుడు అంతకుముందు ఉగ్రకాళి కదా, ఇప్పుడు తలలు వంచేసేగానే బ్రహ్మచాముండిక అన్నారు ఇక్కడ. ఎందుకలా అన్నారంటే విధాతు అంశయుక్తాం. బ్రహ్మాంశ ఇందులో ఉంది, లేకపోతే ఇందులోంచే బ్రహ్మాంశ వచ్చింది. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇది అర్థం కావాలి అంటే సృష్టి ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభం అదైనప్పుడు ఎప్పుడు ఎలా చెప్తామండి? సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది? ప్రళయం తర్వాత. అది ఒప్పుకోవాల్సిందే కదా. కానీ ప్రళయంలో ఎవరున్నారు? కాళీ ఉంది. తర్వాతగా సృష్టి అయింది. కనుక కాళీ అంశే సృష్టికర్తగా బ్రహ్మగా వచ్చింది. ఇది దాని యొక్క రహస్యం అండి. ఇవన్నీ తెలుసుకోవాలి. అంటే ప్రళయావస్థ ఎలాంటిదంటే చెట్టు రాకముందున్న విత్తనం లాంటిది. విత్తనం ముందా చెట్టు ముందా? చెప్పండి ఇక్కడ. విత్తనమే ముందు, అది చెప్పండి. తర్వాత ఇక్కడ విత్తనం నుంచే చెట్టు వచ్చింది, మళ్ళీ చెట్టు నుంచి విత్తనం వచ్చింది. కానీ సృష్టి ఉంటేనే కదా ప్రళయం, మళ్ళీ ప్రళయం నుంచి సృష్టి. కానీ ప్రళయంలో సృష్టి అంతా బీజస్థితిలో ఉంటుంది. ఆ బీజంలోంచి అన్నీ వస్తాయి. మొదట వచ్చిన అంశేది? సృష్టి కర్తృరూప బీజం. కనుకనే బ్రహ్మ అంశ అంటే ఇది అర్థం ఇక్కడ. విధాతు అంశయుక్తాం అనే మాటలో. కనుకనే ఆ తల్లి పేరు బ్రహ్మకాళి లేక బ్రహ్మచాముండిక అంటారు. మీరు కాళీదేవి గుడికి వెళ్తే 2 రూపాలు కనబడతాయి. ఇందులో ఏది తెల్లయి కాళి? 2 తెల్లయి కాలే. చోటు తెల్లయి వనం కనుక తెల్లయిలో ఉన్న కాళి తెల్లయి కాళి. బయట ఉన్నదంతా తెల్లవనం అండి. తెల్లవనం లోపల మనకి చిదంబరం. ఇది తెలుసుకోవాలి. కనుక ఇప్పుడు చిదంబరంలో తెల్లవనంలో ఉంది, చిదంబరంలో లేదు. అప్పుడు ఈ రూపం లేదు. అక్కడ ఉంది గౌరీ. గౌరీ అంటే శాంతరూపునిగా అమ్మ ఉన్నారు. గౌరీ కోపాగ్ని జాతాం. ఈ కాళి గౌరీదేవి యొక్క కోపాగ్ని నుంచి వచ్చినది. కానీ అమ్మవారే. అమ్మవారి కోపం కాళి అయింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటారు. అమ్మవారి కోపం కాళి, అది కావాలి. ఎందుకంటే మీకు చిన్నప్పుడు మీ అమ్మ గుర్తుందో లేదో, కోడని పని చేస్తే కాళి అయింది. ఆవిడ కొట్టిందా లేదా? అప్పుడు కాళీయే. అలాగని అమ్మను మర్చిపోతామండి. ఇప్పటికీ అమ్మను తలుచుకుంటే కన్నీళ్ళు వస్తాయి. ఎందుకంటే అప్పుడు ఆవిడ అమ్మగానే కాళీ అయింది. కనుక గౌరీ కోపాగ్ని జాతాం. అలా వచ్చిందండి. ఊరికైనా కోపగించుకుంటుందా? దితిసుత భయదాం. దితిసుతులు అంటే రాక్షసులు. వాళ్ళకి భయం కలిగించడానికి ఉగ్ర రూపంలో వచ్చి ఇప్పుడు శాంతించింది. శివుడి నాట్యం అవగానే తల వంచేసింది. అప్పుడు 4 తలలతో కనబడుతుంది ఆవిడ. అంటే 1000 తలలున్న ఆవిడకు కూడా ఇప్పుడు అందుకే ముఖ గణాం అని చెప్పడంలో బ్రహ్మకాళి 4 తలలతో ఉంటుందండి. 2 చేతులతో కనిపిస్తుంది, 4 తలలతో ఉంటుంది. అది శాంతం. కానీ ఉగ్రం చూసి శాంతం చూస్తాం. ఇటు నుంచి అటు వెళ్ళాం, అటు నుంచి ఇటే. శాంతంతో పర్యవసించాలి కదా. కనుక ఆ స్వరూపం బ్రహ్మకాళి రూపం గోచరిస్తుంది. అందుకే అటువంటి ఆ తల్లి ద్వారా ఆ తల్లిని మళ్ళీ కృప చూచి నా క్షేత్రానికి మొత్తం నువ్వు క్షేత్రపాలకురాలుగా ఉండు అని చెప్పాడు ఇక్కడ. అందుకే ఇక్కడ స్వాగశాత్యై నితాంతం సవిధ కృతనుతిం యప్ కృపాపూర్ణ దృష్ట్యా. అప్పుడు ఆవిడ 4 ముఖాలతో శివుణ్ణి స్తుతించింది. స్తుతించిన తర్వాత దయ చూపించి రక్షణ్ స్వక్షేత్రపాలాం అకురత. స్వక్షేత్రపాలాం అకురత.
తన క్షేత్రానికి పాలకురాలుగా నియమించినటువంటి కుంచితాంఘ్రిం భజేహం. ఇవాళ అంతా మనం కాళీ దర్శనం చేశాం. అంటే ఇవాళతో మన చిదంబర యాత్ర ఇంచుమించు పూర్ణమైంది, పూర్తి కాలేదు. ఇలాగా కాళీ దర్శనం చేసుకుని ఆ తర్వాత మళ్ళీ చిదంబరంలోకి వస్తే ఎన్ని రూపాలు చూపిస్తాడు. పైగా లీలలు చాలా చాలా ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ లీలల్లో చిదంబరం కాని లీలలు నేను చెప్పడం లేదు, ఎందుకంటే సమయం ఒకటి. కానీ దీనికి సంబంధించినవి ఏవైనా ఉంటే వాటిలోంచి కూడా తీసేసుకుంటున్నాం. పైగా ఎన్ని లీలలు చిదంబరంలో ఉన్నాయి, అదొక రహస్యం. ఇన్ని మూర్తులు ఇక్కడే కనబడతాయి మీకు. ఎందుకంటే మార్కండేయుని కాపాడుతున్న మృత్యుంజయ మూర్తి ఇక్కడ ఉంది, కాలసంహారమూర్తి అంటే అది. మరి ఏమి లేవు చెప్పండి ఇక్కడ. కనుక అన్ని లీలలు ఉన్నాయి, కానీ అవన్నీ లీలలు చెప్పుకోవాలంటే 313 శ్లోకాలు ఇలా వ్యాఖ్యానిస్తూ ఒకటికి పదవాళ్ళు కుదుపుతూ చెప్పాలంటే వారం రోజులు సరిపోతుందండి. అందుకే మనం చిదంబరంకి ఎంత అవసరమో అంత, అది కూడా శివుడు స్ఫురింపజేసినంత, అది పెద్ద అండర్లైన్. అదే మనం ఇక్కడ చెప్పుకుంటున్న అంశం. ఒక అద్భుతమైన లీల చెప్తున్నారు, ఇది కొంచెం బయట జరిగింది. అది మన మధురైలో జరిగిన లీలని చెప్తున్నాడు. దానికి దీనికి సంబంధం ఉంది, అందుకే చెప్తున్నాం. హాలాస్య క్షేత్రం అంటే మధురై. అక్కడ శివుడి పేరు హాలాస్యేశ్వరుడు. ఈయనపై పెద్ద గ్రంథమే ఉంది స్కంద పురాణంలో, హాలాస్య మాహాత్మ్యం అని చెప్పబడుతూ. హాలాస్యే మీననేత్రాపరిణయ సమయే దర్శనాయాగతాభ్యాం సర్పేంద్ర వ్యాఘ్రపద్భ్యాం రజత సదసి యస్యాంఘ్రిముద్యమ్య వామం వృత్తం కృత్వా మునీంద్రా వితరత ఇతర మునిసురాం స్తోషపాథోదిమగ్నాన్ చక్రీతం సుందరాంగం. సుందరాంగం అంటే మధురలో ఉన్నటువంటి శివుడి పేరు సుందరేశ్వరుడు. అందుకే సుందరాంగం మధురిపు వినితం కుంచితాంఘ్రిం భజేహం. ఇప్పుడు మధురై వెళ్ళాం మనం. ఆ మధురైలో ఉన్నవాడు సుందరేశ్వరుడు, అక్కడ అమ్మ పేరు మీనాక్షి. ఆ మీనాక్షి సుందరేశ్వరుడు కళ్యాణం జరిగింది. కానీ అమ్మవారు పాండ్యపుత్రిగా పుట్టిన తర్వాత ఆవిడ ప్రతాపము వీరత్వం అద్భుతంగా కథ చెప్పబడుతుంది, మీనాక్షి కథ. ఆమెకు శివుడితోనే వివాహం జరగాలి. అప్పుడు ఆవిడ సుందరి గనక ఈయన సుందరంగా తయారయ్యాడు. అప్పుడు ఆయన పేరు సుందరేశ్వరుడు. వాళ్ళిద్దరు పెళ్ళి అవుతుంటే అందరూ వచ్చారు. వ్యాఘ్రపాద పతంజలికి కూడా రమ్మని కబురు వచ్చింది. అంటే అప్పటికే చిదంబరం ఉంది అని తెలుసుకోవాలి. ఇక్కడ వ్యాఘ్రపాద పతంజలికి ఆహ్వానం రావాలిగా, మన శివభక్తులు కదా, వచ్చారు. కానీ అక్కడ సుందరేశ్వరుడు శివుడే అయినా వాళ్ళ నటరాజు మోహం మాత్రం పోలే. ఆ నటరాజును మేము చూడలేదే అని కొంచెం, ఆయనేగా పెళ్లి చేసుకుంటున్నాడు పెళ్లి కొడుకు, కాస్త నాట్యం ఆపి పెళ్లి చేసుకునివ్వండి అయ్యా అన్నారు. ఇక్కడ పెళ్లి చేసుకున్నాక వీళ్ళని తృప్తిపరచాలని అక్కడ రజత సభ ఉంది, ఇక్కడ స్వర్ణ సభ పొన్నాంబళం, అక్కడ రథసభ వెళ్ళయాంబలం. ఇక్కడ అక్కడ రజత సభలో నాట్యం చేశాడు ఆయన. ఎవరి కోసం? వ్యాఘ్రపాద భక్తుడి కోసం. ఎంతందరూ గెంతుతాడండి ఆయనకి, ఎన్ని చిందులైనా వేస్తాడు భక్తుల కోసం. కనుక అక్కడ నాట్యం చేశాడు. వాళ్ళ కోరిక ఏమిటో కానీ అక్కడ కొన్ని దేవతలకి ఋషులకు కూడా ఆనందం కలిగించాడు. అంటే ఆమె ఏడిస్తే నాకు మూడు వస్తాడంటే ఆవిడ. అలా ఇక్కడ వాళ్ళందరూ దుఃఖపడితే దేవతలందరికీ బెనిఫిట్. కానీ వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తే పరమేశ్వరు ప్రత్యక్షమై వీళ్ళిద్దరితో పాటు దేవతలందరికీ నాట్యాన్ని చూపించాడు. ఆ నాట్యము మధ్యాహ్న కాల తాండవం. అక్కడ ఆ చేసేటప్పుడు ఏం చేశారంటే యస్యాంగ్రి ముద్యమ్య వామం. అక్కడ చేసినటువంటి విశేషం ఏంటంటే కుడిపాదం ఎత్తాడండి. ఈ పాదాన్ని తొక్కుపెట్టి కుడిపాదం ఎత్తి పెట్టాడు అక్కడ. అలా నాట్యం చేశాడు. దీన్ని బట్టి అక్కడ నాట్యం వేరు. ఇక్కడ ఎడంపాదం ఎత్తాడు, అక్కడ కుడిపాదం ఎత్తాడు. దీని గురించి మొన్న మా కృష్ణమూర్తి గారితో చర్చ చేసేటువంటి మంచి విషయాలు కోరుకుని తెలుసుకున్నాం. చాలా అద్భుతమైన విషయం. అందుకే ఇక్కడ తమిళనాట గృహస్థ జీవనంలో ఒక సామెత లాంటి మాట అంటారు, ఇల్లు చిదంబరమా మధురయ్య అని. ఎందుకంటే మీకు చిదంబరంలో నటరాజే మెయిన్. అమ్మవారు మరుగుగా కనబడతారు. అక్కడికెళ్ళి శివకామసుందరి పక్కకెళ్ళి మీరు చూడాలి తప్ప ఎదురుగా కనబడుతూ పక్కన మరుగుగా కిటికీల్లోంచి. ఇంకా మీరు చూడదలుచుకుంటే వెనక్కెళ్ళి గుళ్ళో చూడాలి. ఇక అంబరంలోన కనబడినే కనబడదు. కనుక కొన్ని చోట్ల ఆ స్త్రీలు ఎలా ఉంటారు, మరుగుగా ఉంటారు, మేల్ డామినేషన్. అక్కడ ఎలా ఉండంటే సుందరేశ్వరు ఆవిడే మెయిన్, మీనాక్షి. ఈయన పక్కన ఎక్కడో ఉంటాడు. కనుక అక్కడ ఆయనది ప్రధానం, ఇక్కడ ఆయనది ప్రధానం, అక్కడ ఆవిడది ప్రధానం. కానీ ఇంట్లో చిదంబరమా మధురయ్య అని అడుగుతారటండి. ఇక్కడ అంటే మేల్ డామినేటెడా ఫీమేల్ డామినేటెడా అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఎవరు బయటకు చెప్పద్దులేండి, అనుకోవడానికి బాగున్నాయి. ఇక్కడ ఎవరు ఏది చెప్పుకున్నా బాగుండదు. అందులో మధురైలో ఉన్నా అనకూడదు, ఎన్ని ఉంటాయి.
బాగుండదు కదా. ఇక చిదంబరం అంటే పతివ్రత అంటారు, దండం పెట్టచ్చు. సరే, ఈ 2 రకాలుగా చెప్తారు ఇక్కడ. ఎంత బాగున్నది ఈ కథలో ఉన్నటువంటి ఆంతర్యం. ఇందులో విశేషం మరొకటి ఉన్నది. ఇక్కడున్న వాడేం డామినేట్ చేయదుట. అక్కడుండి ఏం చెప్తుందో తెలుసా? అక్కడ శివుడు కుడిపాదం చూపించి నాట్యం చేశాడు అంటే కుడిపాదం పట్టుకోండి అని చెప్తున్నది ఇక్కడ అమ్మవారు సుందరి. కుడిపాదం ఎవరిది మర్చిపోలేదు, ఎడంపాదం అమ్మవారిది మర్చిపోయారేమో. కుడిపాదం ఆవిడ శివుడిది. కానీ అక్కడ అమ్మవారు కుడిపాదం పట్టుకోండి, శివుడిని పట్టుకోండి అని చెప్తుంది. ఇక్కడ ఎడంపాదం అమ్మవారిని పట్టుకోండి అన్నాడు. అంటే ఇక్కడ శివుడు అమ్మవారిని పట్టుకోండి అని చెప్తున్నాడు, అక్కడ అమ్మవారు అయ్యవారిని పట్టుకున్నారు. మనకి ఇప్పుడు తెలిసింది ఇద్దరిని పట్టుకోవాలని తెలిసింది. ఇక్కడ ఇద్దరిని మనం మాత్రం విడిచిపెట్టద్దు. బాగుందండి, ఇంతసేపు ఖాళీ డామినేషన్ చెప్పి ఆయన తగ్గించేసాడు చిదంబరం నటరాజు. ఇప్పుడు తెలుసుకుంటే ఇక్కడ కనుక ఇందులో ఆ తత్వము కాలాన్ని దాటిన తర్వాత సచ్చిద ఆనంద తత్వము, కాలంలో వచ్చే ఉప్పెనులు ఉత్పాతాలని నిగ్రహించిన శివుని యొక్క కరుణాతత్వము రెండూ చూపించాడు. ఇక్కడ శివుడికి 3 స్వరూపాలు చెప్పాలి: జ్ఞానం, ఆనందం, కారుణ్యం. నేను అంటే అన్నాను కానీ మీరు 3ని ఒప్పుకుంటే ఎలా అండి? జ్ఞానం ఆనందం ఎప్పుడు వేరు కాదు కనుక అదొకటి. జ్ఞానం ఆనందం రెండు ఒకటే, అందుకే చిత్ అంబరం. మరి చిత్ ఆనందంబరం అనలేదంటే చిత్ అంటేనే ఆనందం ఆయన, అందుకే వేరే అనక్కర్లేదు. కనుక చిదంబరం ఆయన పేరే ఆనంద తాండవ మూర్తి. కనుక ఆయన చిత్ అయ్యాడు. చిత్స్వరూపుడు ఆనందమూర్తి కనుక మరొక మూర్తి ఏమన్నా ఇప్పుడు చిదానందం కలిపి ఒక మూర్తి చేస్తాం. ఇంకా మిగిలింది ఒకటి కరుణ. శివుడంటే ఎంబాడిమెంట్ ఆఫ్ కంపేషన్. నటరాజమూర్తి మాత్రం దయాఖని, దయానిధి, అంత దయామయుడు. అందుకు ఆశ్రయిస్తే చాలు వాడు ఎవడో చూడకుండా అనుగ్రహించేస్తాడు, అంత దయామయుడు ఆయన. కారుణ్య రూపుడు గనకనే ఈ కాలం యొక్క ప్రకోపం వల్ల జగతికి ప్రమాదం కలగకుండా వెంటనే రక్షించి జగత్తుని కాపాడి ఆమెను బ్రహ్మను చేశాడు. అంటే సృష్టికర్త జాగ్రత్తగా చూసుకో అని చెప్పేశాడు. ఇక్కడ ఇంత తత్వము ఇందులో దాగి ఉన్నది. అందుకే స్వామి అక్కడ తన భక్తుల కోసం హాలాస్య క్షేత్రంలో మీనాక్షి పరిణయ వేళ వెళ్ళిన వాళ్ళని తృప్తిపరచడం కోసం ఆయన రజత సదసి, అక్కడ వెండి సదస్సులో నాట్యం చేసి మునీంద్రావితర మునిసురాం స్తోషపాథోది మగ్నాం, వీళ్ళిద్దరిని మాత్రమే కాకుండా ఇతర దేవతల్ని మునుల్ని కూడా ఆనంద సముద్రంలో ముంచేసినటువంటి సుందరాంగం. ఆ సుందరాంగుడైన శివుణ్ణి అంటే సుందరేశ్వరుని మధురిపు వినుతం. మధురిపు అంటే మధుసూదనుడు అండి. అంటే ఎవరు? విష్ణువు. విష్ణువు చేతను తిప్పబడ్డవాడు అంటే ఆయన అక్కడ అళఘర్ అనే పేరుతో విష్ణువు ఉంటాడు. ఆయన పేరు అందగాడే. అళఘర్ అంటే విష్ణువు అనే అర్థం. అక్కడ అందరూ అందగాళ్లే. అది అందమైన క్షేత్రం. ఇది గొప్ప విషయం. అది ఆ స్వామి ఆ కళ్యాణ సమయంలో అమ్మవారు ఇచ్చేట ఉంగరం చూపిస్తాడు కూడా ఇలాగా. మీరు అక్కడ విష్ణువుని చూస్తే ఆయన చేతికి మెరిసిపోతూ ఉంగరం ఉంటుందండి. ఇక్కడ అది అమ్మవారు ఇచ్చేట. అందుకే మా చెల్లి ఇచ్చింది. లేదా చెల్లో అక్క ఇద్దరు ఒకేసారి వచ్చినప్పుడు అక్క చెల్లి గొడవ, అక్క తమ్ముళ్ళు ఎందుకు, మా తోబుట్టి ఇచ్చింది అని చూపిస్తుంటారు ఇక్కడ. అలాగా మధురిపు వినుతం అని చెప్పడంలో అళఘర్ సుందర విష్ణువుని కూడా స్మరించేశారు ఇక్కడ. అంత అద్భుతమైన ఈ శ్లోకానికి ఒక నమస్కారం చేసుకుని ఇంకా స్వామి యొక్క లీలలు వర్ణిస్తూ ఉన్న దాంట్లో స్వామి రూపాన్ని మనస్సును నిలబెట్టేటట్టు మనకు చేస్తున్నాడు. ఇప్పటివరకు చూసిన రూపాన్ని. యస్సోర్ధ్వే దక్షపానౌ వినిహిత డమరోర్ మాతృకావర్ణ రూపం త్రైచత్వారింశధర్ణం చతురధిక దశాలంకృతం సూత్రజాలం జాతం యత్తద్గృహీత్వా పననసుతముఖాః శబ్దశాస్త్రాదిగర్భం తచ్చాస్త్రాణ్యకుర్వన్ దరహసితముఖం కుంచితాంఘ్రిం భజేహం. దరహసితముఖం మనం పరిశీలించాలి కానీ నటరాజు ముఖంపై ఉన్న నవ్వు అద్భుతం అండి. ఇక్కడ ఎప్పుడైనా కనక సభలోకి వస్తే చూడొచ్చు. చిత్సభలో ఉంటే గుచ్చు గుచ్చు చూసినప్పటికీ అయిపోతుంది. భావించండి ఎంత అందంగా ఉంటుందో నటరాజు యొక్క నవ్వు. ఒకానొకప్పుడు ఆ భాగ్యం దొరికింది కనుక చెప్పగలుగుతున్నాం. ఇక్కడ ఆ నవ్వు ఉంటుంది, ఎంత సమ్మోహనంగా అపార కారుణ్యం కనబడుతుంది. నవ్వులో కూడా మరే రకాలు. ఒకడు తెలియకుండా ఏదో దాచేసి వాడు అమాయకంగా వెతుక్కుంటూ కొంత నవ్వుతారు. ఆ నవ్వులో భలే మోసగించేయాలి అని ఉంటుంది. ఆ నవ్వు కదైంది, ఇది మాయావి నవ్వు. అలా నవ్వు విష్ణువే నవ్వగలట. ఎందుకంటే ఆయన మాయావుల్లో గదాధరుడు అన్నారు. అంటే విష్ణు మాయ. ఈయన అలాంటి వాడే. ఆయన విష్ణు వైష్ణవం అయితే శాంభవి మాయ. ఏం తక్కువ, ఇద్దరు మాయగాళ్ళే. కానీ ఇక్కడ మాత్రం మాయ లేకుండా అమాయకంగా నవ్వుతుంటాడు. నిష్కపటమైన నవ్వు. ఎందుకు అంత నవ్వుతారంటే కరుణతో. ఒకడు తన దగ్గరికి వస్తే వాడికి ప్రేమ ఉందనుకోండి, బాగా నవ్వి మనం పలకరిస్తాం. ఇంకొకటి వస్తే చిట్లించి వచ్చారా కూర్చోండి. అది ఇష్టమైన వాళ్ళు వస్తే
ఎంత హాయిగా నవ్వి రండి రండి అంటామా లేదు ఇక్కడ. మా స్వామి అలా నవ్వుతట్టండి ఇక్కడ. అందుకే దరహసిత ముఖం ఎప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. కరుణ 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 కరుణ, నటరాజు అంటేనే కరుణ. అందుకే మంత్రంలో యస్మా సర్వం సముత్పన్నం చరామచర విధం జగత్ ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయ్యే. ఆయన కరుణ ఉంటే మనకు ఆనందం, అంతే కదా. కనుక ఆనంద తాండవమూర్తి ఆనంద అనుభూతిని కరుణతోనే ఇస్తున్నాడు, అందుకే కారుణ్యమూర్తి. కనుక జ్ఞానానందమూర్తి కారుణ్యమూర్తి రెండు. నటరాజు అంటే జ్ఞానానందమూర్తి కారుణ్యమూర్తి, ఈ స్వరూపంతో ఉంటాడు. అందుకే ఆ నవ్వుని ప్రత్యేకించి దరహసిత ముఖం, ఈ నవ్వుని ముందు వర్ణించాం కానీ ఇవన్నీ చూసి నవ్వుని చూడాలి. యస్యోర్ధ్వే దక్షపానౌ, ఎవడికి పైకెత్తిన కుడి చేతి యందు, పైకి ఎత్తిన కుడి చెయ్యి. యస్య ఊర్ధ్వే దక్షపానం, పైకెత్తిన కుడి చేతి యందు వినిహిత డమరహ, పైకెత్తిన డమరకం. ఆ డమరకంలోనూ ఇప్పుడు వర్ణన. ఈ డమరకం చాలా ముఖ్యమైనదండి. ఈ డమరకం అన్ని విద్యాలకి మూలమైనది. అది డమరక ధ్యానం, లేదా డబడబడా మోగేది కాదు డమరకం. మీరు డమరకం తెచ్చి నేను కూడా మోగిస్తే ఒకటే సౌండ్, ఆయన మోగిస్తే ఎన్ని సౌండ్స్ తెలుసా? 14 సూత్రాలు పుట్టాయన్నాడు ఇక్కడ ఆ డమరకం నుంచి. 14 సూత్రాలు అనుకోండి. ఈయన ఏం చేశారంటే 14 సూత్రాలు చెప్తూనే ముందు చెప్పింది 43 అక్షరాలు పుట్టాయన్నాడు. ఇది రహస్యం. అందుకే డమరోర్ మాతృకావర్ణ రూపం త్రైచత్వారింశదర్ణం. అర్ణం అంటే వర్ణం అంటే అక్షరం. త్రైచత్వారింశత్ అంటే 43 అక్షరాలు వచ్చాయి. దానికి ముందు మాతృకావర్ణ రూపం అన్నాడు. ఈ 43 అక్షరాలే మాతృకలు. మాతృకలు అంటే అకారాది క్షకారంత అక్షరములు మాతృకలు అన్నాం. ఇవి ఎక్కడి నుంచి పుట్టాయి? డమరకం నుంచి 43 అక్షరాలు వచ్చాయండి. ఈ 43 అక్షరాలు 14 సూత్రాలు. అదే చతురధిక దశాలంకృతం. చతురధిక దశ అంటే 14 సూత్రాలు 43 అక్షరాలు, అవే మాతృకావర్ణములు. ఇప్పుడు మాతృకావర్ణములు అంటే అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఐ ఇవన్నమాట. అయితే ఇందు దీర్ఘాలు తీసేయండి. ఆ ఈ ఉ అంటే తగ్గిపోయలేదా? కనుక 50 అక్షరాలు దీర్ఘాలతో కలిపి ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇవన్నీ తగ్గించి చూస్తే 43. కనుక 43 బేస్, అసలు అక్షరాలు 43. ఈ 43 14 సూత్రాలు ఉన్నాయి. ఇందులోనూ మొత్తం విజ్ఞానం ఉంది. అవేమిటో చెప్పాలంటే నాకు 5 రోజులు పట్టింది ఒక్క దాని గురించి చెప్పడం కోసం. అది ఈ మధ్య అక్షరాభ్యాసం పుస్తక రూపంలో కూడా వచ్చింది అనుకోండి. అది మొత్తం 14 సూత్రాల్లో విశ్వవిజ్ఞాన రహస్యం ఉందని నందికేశ్వరుడు కారికలు రాశాడు. దానికి ఒక్కొక్క దానికి కారికలు రాశాడు ఆయన. అంటే దానిలో భావం ఏమిటి? అయి ఉన్ అనగానే ఆ ఇవు అక్షరములు, ఉన్ అనేది పొల్లు. ఈ సూత్రాల్లో పొల్లు పక్కకి తీసేసి అక్షరాలు వస్తాయి. పొల్లు అంటే వేస్ట్ అని కాదు, దానికి ఒక అర్థం ఉంది. ఆ ఇవు 3 అక్షరాలు, ఆ ఆ ఈ ఇలా మీకు మొత్తం 43 అక్షరాలు పడతాయి దాంట్లోంచి. అంటే ఈ సూత్రాలు తీసేస్తే చివరికి ఉన్ అనే మాట తీసేస్తే మొత్తం 43 అక్షరాలు ఉంటాయి. మొత్తం సూత్రాలు 14. ఐవున్ అరులు ఏం అయోచ్ హైవరట్లన్ యమగణనన్ జభై గడదష్ జబగడదష్ కపచట తచడతౌ కపై శశసర్ హల్, ఇవి 14 సూత్రాలు. వీటికి మాహేశ్వర సూత్రములు అని పేర్లు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? కొంతమంది అంటారు నాస్తికులు, డమరకం నుంచి అక్షరాలు వచ్చి ఎవడు నమ్మొచ్చాడు? నువ్వు నమ్మలేవులే, నువ్వు వదిలి, నీకు అనుభూతే లేదు. వీటిని ఊరికనే సౌండ్స్ అనలేదు. ఇవి 43 అక్షరాలకు మూలం. ఇదే 50 వర్ణములకు మూలం, మాతృకావర్ణకు మూలం. ఇది విశ్వవిజ్ఞాన రహస్యం. అందుకే బ్రహ్మసూత్రాలు ఎంత గొప్పవో మహేశ్వర సూత్రములు అంత గొప్పవి. ఇది నందికేశ్వరుడు కారికలు రాశాడు. అవి ఎవరికి అర్థమవుతాయి? నందికేశ్వరుడికి అర్థమైంది, ఋషులకు చెప్పాడు ఆయన, వాళ్ళిద్దరికి అర్థమయ్యాయి, మనకు అర్థం కావుగా. అందుకు ఉపమన్యు మహర్షి మళ్ళీ దానికి వ్యాఖ్యానం రాశారండి. ఉపమన్యు మహర్షి నందికేశ్వర కారికలకి. అది రాస్తే ఆశ్చర్యం అండి. యూనివర్స్ ఫార్మేషన్ మొత్తం ఎలా జరిగింది, స్థితి ఎలా అయ్యింది, చివరికి ఎలా అయ్యింది మొత్తం చూపించాడు. అదే డమరుకు. అందుకే అది ఎలా ఉంటుందో అటు ఇటు ఉంటే సెంటర్లో పాయింట్ ఉంటుంది. ఈ కొట్టే తాడు అటు ఇటు తగులుతూ ఉంటుంది. ఏముంటుందండి, అలా కొడతాడు. ఈ మధ్యలో వచ్చిన సౌండ్సే ఇవన్నీ కూడా. అందులో ఏదో పెద్ద రహస్యం. డమరుకం తప్ప ఇంకేది అలా చూపించగలదు. అందుకే డమరుకానికి నమస్కారం చేసుకుంటే ఎన్ని విశేషాలు చూడండి. ఒక్క డమరుకంలో ఎన్ని రహస్యాలు ఉన్నాయనేది చెప్పుకుంటే మళ్ళీ ఈయన మరొక చోటు చూపిస్తాడు. ఇప్పుడు ప్రస్తుతం అక్షరాలు ఎన్నివి మళ్ళీ ఈ శ్లోకం ఒక్కసారి చూద్దాం. యస్వోర్ధ్వే దక్షపానౌ వినిహిత డమరోర్ మాతృకావర్ణ రూపం త్రైచత్వారింశదర్ణం చతురధిక దశాలంకృతం సూత్రజాలం. అది సూత్రజాలం. జాతం ఎత్తద్గృహీత్వా, ఇందులో ఇన్ని అక్షరాలు ఉన్నాయని ఎవరికి తెలుస్తుందండి? డమరకం డబడబా ముగించి భలే వెళ్ళిపోయాడు శివుడు అంటాం మనమైతే. అక్కడ కూర్చున్నవాడు
ఆ సూత్రాలు పట్టుకోగలిగిన వాళ్ళు ఉండాలి. అందరూ చూస్తున్నారు కదా. అందులో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పణన అనే మహర్షి యొక్క పుత్రుడు. ఆయన పణన మహర్షి పుత్రుడు కనుక ఆయన పేరు పాణిని అన్నారు. ఇక్కడ పణన సుత ముఖాహ, ఒక పాణినే కాదు మరికొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ పట్టేశారు దాన్ని. అంటే పాణిని ఎందుకన్నామంటే ఆ మహానుభావుడు మనకు వ్యాకరణం తయారు చేశాడు అందులోంచి. మిగిలిన వాళ్ళు ఆనందించి తెలుసుకుని వెళ్ళిపోయారు. అందుకే ఋషుల్లో కూడా 2 రకాలు ఉంటారు. వాళ్ళు ఆనందిస్తారు, చెప్పరు. కొంతమంది మాత్రం చెప్తారు. వాళ్ళని పిచ్చోళ్ళు అనాలండి. అర్థం చేసుకోలేని ప్రపంచం అర్థం చేసుకుంటే బాగుంటుందని తాపత్రయపడతారు పిచ్చివాళ్ళు. వాళ్ళని ఋషులు అంటారు. ఇక్కడ ఎంత చెప్పినా ఆడు తల్లు ఊపే వాళ్ళ కోసం ఇటు తల్లు ఊపే వాళ్ళ కోసం కూడా కష్టపడి చెప్తున్నాడంటే దయ ఉంటే చెప్తాడండి, లేకపోతే ఎందుకు చెప్తారు? ఋషులు అలా తాపత్రయపడ్డారు. అలాంటి ఋషుల్నే మనం చెప్తాం. లేకపోతే అరుణాచలంలో ఎందరు ఋషులు ఆ గుహల్లో సిద్ధావస్థలో లేరు. ఒక్కడు బయటకు వచ్చి బ్రహ్మం అంటే ఏంటో చెప్పాడు. ఇక్కడ ఎందుకు వచ్చాడంటే దయ పుట్టడం వల్ల. తెలుసుకోండి, ఇక్కడ ఋషులు దయ వల్ల శాస్త్రం వస్తుంది, కానీ మనకు అర్థం అవడం కాదు. మనకు అర్థమవుదని వాళ్ళకి తెలుసు, కానీ ఇంతమందిలో ఒకడైనా అర్థం చేసుకోవడా వాడు తరించడా అనే ఉద్దేశంతో చెప్తారు. అందుకే పణన సుతముఖాహ అని చెప్పడంలో పాణిని మొదలైన వారు ఉంటే అందులో పాణిని మాత్రమే వ్యాకరణం తీసుకొచ్చాడు. అంటే మిగిలిన అర్థం కాలేదు కాదు, మనకు అర్థం అవ్వాలని తాపత్రయం ఆయనకు పట్టింది. ఇది తీసుకుని అది లోకాన్ని దృష్టిలో పెట్టుకోకపోతే ప్రతివాడు అంతర్ముఖ స్థితిలోనే ఉంటాడండి. బహిర్ముఖుడు ఎందుకు అవుతాడు చెప్పండి? బహిర్ముఖత్వం అజ్ఞానమైతే రామకృష్ణ పరమహంస అంటాడు, ఎంత జ్ఞానికైనా కొంత అజ్ఞానం ఉంటే కానీ ఉపదేశం చేయడని. చాలా లోతైన మాట అండి. లేకపోతే శ్రద్ధ లేని వాళ్ళు, చెప్పిన లోతు గ్రహించలేని వాళ్ళ కోసం బధిరుడి ముందు శంఖం మోగించినట్టు అరుస్తున్నారు అంటే దయ కాకపోతే ఇంకేమిటండి? అది కొంత అజ్ఞానం లేకపోతే ఎందుకు చెప్తారండి? ఆ అజ్ఞానం లోకక్షేమం కోసం భగవంతుడు జ్ఞానుల్లో పెడతాడని కూడా చెప్పాడు రామకృష్ణ పరమహంస. ఆ మహానుభావుడు అలా చెప్తే అర్థమవుతుంది. కనుక అంతమందిలో పాణిని మాత్రమే పట్టుకుని అష్టాదశ అధ్యాయి చేశాడు. ఇక్కడ పాణిని అష్టాధ్యాయి 8 అధ్యాయాలతో తయారు చేసిన పాణిని. దాన్ని తీసుకుని చూడండి. దేన్ని? సూత్రజాలాన్ని. కనుక మొత్తం వ్యాకరణం అంటే శబ్దశాస్త్రం కదా. శబ్దశాస్త్రానికి మూలమేది? 14 సూత్రాలు. 14 సూత్రాలు ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 43. అవే 50 అక్షరాలకు మూలం. ఇది ఎక్కడి నుంచి పుట్టింది? డమరుకు. ఇప్పుడు చెప్పండి, సృష్టిలో దేని గురించి చెప్పాలన్నా దాని పేరు చెప్పండి, నీకు అర్థం కాదు, అవునా లేదా? దీన్ని ఏమంటారండి అంటారు. ఫస్ట్ అదే అడిగేది. మీ భాషలో ఏమంటారండి అంటే ఆ భాషలో అంటే అక్షరాలే కదా. కానీ సృష్టిలో దేన్ని చెప్పాలని అక్షరాలే కావాలి కదా. అక్షరాలను ఎక్కడి నుంచి పుట్టాయి? అంతే. అయితే సౌండ్ అక్షరాల రూపంలోనే ఉంటుందా? సంగీతం ఒకటి ఉంది, స్వరం. అక్షరం ఒకటి, స్వరం మరొక రూపం. అది ఎక్కడి నుంచి పుట్టింది? అది ఇంకేదో ఇన్స్ట్రుమెంట్ నుంచి ఉంటుంది కదా. అది కూడా ఇందులోంచే వచ్చిందని చెప్తున్నాడు. ఇది రహస్యం అండి. ఇక్కడ డమరుకం నుంచి ఎలా వచ్చాయో మొత్తం చూపిస్తున్నాడు. అలా పట్టుకున్నాడు కదా. ఆ మాట వస్తే ఆయన డమరుకంతోనూ చూపిస్తాడు, పంచముఖాలతోనూ చూపిస్తాడు. పంచముఖాలతో చూపించాడంటే మా త్యాగరాజ స్వామిని అడగని చెప్తాడు. చెప్పాడు ఆయన. సజ్జోజాతాది పంచవక్త్రజ సరిగమ పదని వర సప్తస్వర విద్యాలోలం విదళిత కాలం విమల హృదయ త్యాగరాజపాలం నాదతను మనిషం శంకరం. ఓంకారం వాళ్ళు విచ్చుకుందుటండి. ఓంకారం విచ్చుకుంటే శివుడు కదా. నిన్ననే చెప్పాం, ఓంకారం లోపల ఆయన ఉన్నాడు విచ్చుకుని. ఎంతగా విచ్చుకుందో తెలుసా? 5 భాగాలుగా విచ్చుకుంది. అకార ఉకార మకార బిందు నాద. అది తెలియడానికే నామా శివాయ తెలిసింది కదా. ఈ 5ంటికి 5 ముఖాలు. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన. సజ్జోజాతాది మంత్రాలు ఉన్నాయి. సజ్జోజాతం ప్రపంచామి. మీరు అది వెతికితే సప్తస్వరాలు అందులో ఉంటాయండి. ఇది రహస్యం. ఆ జ్ఞానం అక్కడుంది. మళ్ళీ అదంతా ఇప్పుడు 5 ముఖాల్లో లేడుగా, కనుక అంతా దానిలో చూపించట. కనుక డమరుకు నుంచి అక్షరాలు వచ్చాయని ఒప్పుకుంటారు కదా. సంగీతం కూడా దానిలోంచి వచ్చిందని 121 శ్లోకంలో చెప్తున్నాడు. గీత్యాం సందిహ్యమాన కలహరసిక హృన్నారదాక్షసురర్షి ధాతుర్వాక్యేన గత్వా యదమల నిలయం మంత్రయోగాన్ మహేశం ప్రత్యక్షీకృత్య ఢక్కోద్భవ సరిగమపాధాని వర్ణాన్ ద్విషట్కాన్ బుద్ధ్వా గాయన్ సవీణ సదసి వసతి తం కుంచితాంఘ్రిం భజేహం. అత్యద్భుతమైన కథ ఉందండి. ఈ కథ అంతా కూడా మనకి శాస్త్రాల్లో సంగీత రత్నాకరం మొదలైన వాటి చోట్ల కనబడుతుంది. శివశంకర దీక్షితులు అనేటువంటి వారు సంగీత రత్నాకరానికి భాష్యం రచించాడు. సంగీత రత్నాకరం శాంకదేవుడు రచించినటువంటి గ్రంథం. ఈ సంగీత రత్నాకరంలోనే నాదం అంటే ఏమిటి, స్వరాలంటే ఏమిటి, ఎలా వస్తాయో రహస్యాలన్నీ ఉన్నాయి.
అంతేకాదు చాలామంది మ్యూజిక్ డిప్లొమా పొందినటువంటి వాళ్ళు బహుశా పుస్తకం చదువుంటారు కూడా. సాంగధర సంగీత రత్నాకర్ గురించి మెన్షన్ చేస్తారు అందరూ. దీని రహస్యాలు మాత్రం త్యాగరాజుకు తెలుసు. ఆ మహానుభావుడే ప్రాణానల సంయోగముచే ప్రణవనాదము సప్తస్వనలై బరగే అనేటువంటి మాటలో సంగీత రత్నాకరంలో నకారం ప్రాణనామేనం దకార మననం విదుహు అనే శ్లోకానికి గీతం రాశాడు ఆయన. మనము సంగీతం పాడతాం కదా, అవతల వాడు తప్పుగా పడితే కోపాలు కూడా వచ్చేస్తాయి మనకి. కానీ త్యాగరాజు హృదయం చూడండి ఏం చెప్తున్నాడు, నకారం ప్రాణనామేనం దకార మననం విదుహు. అది సాంగధరుడు రాస్తే త్యాగరాజ స్వామి దాని కీర్తనలు పెట్టాడు. కానీ సంగీత శాస్త్రం తెలిసి త్యాగరాజ కీర్తన చదివితే ఆయన మ్యూజికాలజిస్ట్ అని తెలుస్తుంది, మ్యూజిషియన్ కాదని తెలుస్తుంది. మొన్ననే త్యాగరాజు వారిని ఆరాధన చేసుకున్నాం, దగ్గరలోనే ఆయన క్షేత్రం. పైగా ఆయనకు తెలుసు సంగీతం ఈయన ద్వారా వచ్చిందని అన్నాడు కూడా. ఆయన నేర్పితే భృంగికి వచ్చింది, నేర్పినవాడు ఆయనే. అందుకే భృంగి నటేశ సమీరజ ఘటజ మతంగ నారదాదులు ఉపాసించే సంగీత జ్ఞానము భక్తి విన సన్మార్గము గలదే మనసా అన్నాడు. కనుక ఎవరికి ఈ రహస్యం తెలుస్తుందంటే వీణావాదన తత్వజ్ఞుడగు శివుని మనోవిధం ఎరుంగరు అంటాడు మరో కీర్తనలో. వీణావాదన తత్వజ్ఞుడుగు శివమనోవిధమెరుంగరు అన్నాడు. వీణను మోగించే శివుడు మనస్సు తెలియదే వీళ్ళకి సంగీత రహస్యం అంటాడు కదా. అంటే దక్షిణామూర్తి స్వరూపం, ఆయనకు తెలిసిన ఈ రహస్యం. ఎక్కడి నుంచి సంగీతం పుట్టిందంటే డమరుకం నుంచి సంగీతం పుట్టింది అని ప్రమాణం చూపిస్తున్నాడు. ఎలాగూ అంటే కలహరసిక హృత్ నారదాక్షస్సురర్షి, కలహరసికుడైనటువంటి నారదుడు అంటే నారద కలహప్రియ అంటారు కదా. లోక వ్యవహారం బట్టి ఈయన మనం గుర్తు పోల్చుకోవడం కోసం కలహప్రియుడైన నారదుడని మహర్షి ఒకసారి సంగీత విద్య రహస్యాలు తెలుసుకోవాలనుంది అని బ్రహ్మదేవుడిని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇది నీకు తెలియాలంటే చిదంబరానికి వెళ్ళు అని అడిగాడు. అంటే ఎప్పటిది చిదంబరం? అక్కడికి వెళ్ళమన్నాడు. ధాతురువాక్యేన గత్వా యదమల నిలయం, నిర్మలమైన నిలయం అంటది. అంటే మాయావికారము లేని చోటు, నిర్మలం అంటే అది అర్థం. మాయావికారాలు లేని చోటే చిదంబరం. అక్కడికి వెళ్ళమని చెప్పాడు. వెడితే కనబడిపోతుందా? మంత్రయోగాత్ మహేశం. అక్కడికి వెళ్ళి మంత్రయోగముతో నువ్వు శివుణ్ణి కానీ మెప్పిస్తే అప్పుడు ఆయన కనబడతాడు. దేనితో? మంత్రయోగంతో. ఊరికి చూసి వచ్చేసి పైగా తెలిసిన వాళ్ళు ఉన్నారు కనుక టిక్కెట్ కూడా కట్టాం కనుక గంట ఉన్నామండి అని చెప్పుకోవడానికి కాదు, మంత్రయోగంతోనే పరమేశ్వరుడు చూడాలి. అందుకు నారదుల వారు బ్రహ్మదేవుడి యొక్క అనుజ్ఞతో చిదంబరాలయానికి చేరుకొని మంత్రయోగముతో మహేశం ప్రత్యక్షీకృత్య శివుని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఇప్పుడు ఈయన ఎందుకు వచ్చాడు అని తెలిసిపోయింది. ఎందుకు వచ్చాడు? సంగీత రహస్యాల కోసం వచ్చాడు. అంతకుముందు పాణిని వాళ్ళ కోసం అక్షర రహస్యాలు డమర్కుల నుంచి వినిపించాడు. ఇప్పుడు ఈ నారదునికి అదే డమర్కంతో ఢక్కోద్భవ సరిగమ పాధాని వర్ణాన్ ద్విషట్కాన్ మొత్తం 12 రకాల స్వరాలు వినిపించాడు. ఎన్ని? 12. మరి సప్తస్వరాలు అంటారే, 12 ఏమిటి? సరే అదే చెప్తాం. బుద్ధ్వా గాయన్ దాన్ని నేర్చుకున్నాడు. ఇందులోంచి డమరుకల్లోంచి 12 స్వరాలు నేర్చుకుని స్వరాన్ని విస్తారం చేయగలిగే వాద్యం వీణ. అందుకే దానికి తానం ఇత్యాదులంటే అంటారు. అదే నేను వీణ దగ్గరికి వచ్చినప్పుడు తానా తనానా అని శబ్దం వేశాడు ఆయన. ఈయన ఏం చేసి డమరకం నుంచి ఆ 12 స్వరాలు పట్టుకున్నాడు ఆయన. లేకపోతే సూక్ష్మగ్రాహి పట్టుకోగలడు, లేకపోతే సూత్రాల్లోంచి అక్షరాలు పట్టుకున్నాడు పాణిని. అందులో 12 స్వరాలు పట్టుకున్నాడు మహాదేవుని దయ వల్ల ఈ మహానుభావుడు. 12 స్వరాలు అవి సరి గమ పాధాని వర్ణాన్ ద్విషట్కాన్. ద్విషట్కం అంటే 12. ఎందుకన్నాడు తర్వాత చూద్దాం. అది తెలుసుకుని బుద్ధ్వా గ్రహించి గాయన్ వీణ దాన్ని వీణ మీద మీటుతూ సంగీత శాస్త్రాన్ని వ్యాప్తి చేసిన వాడెవరు? నారద మహర్షి. అందుకే సంగీతంలో పూర్ణత్వం కావాలంటే నారదుడు దయ లేకపోతే ఎక్కడొస్తుందని తప్పించేవాడు త్యాగరాజ స్వామి వారు. అందుకే మనసార కోరితి గురురాయ నేడు కనులార కనుగొంటి గురురాయ శ్రీ నారదముని గురురాయ కంటి ఏనాటి తపమో గురురాయ అని తిరువయ్యారులో నారద మహర్షిని దర్శించి చెప్పాడు ఆయన. ఊరికే నారద మహర్షి దర్శించలేదు, మనసార కోరితి నేడు కనులార కొనుగొంటి. ఎప్పటి నుంచో కోరుకున్నానయ్యో ఇప్పుడు కనబడ్డా అన్నాడు. అప్పుడు ఆయన స్వరార్ణవం ఇచ్చాడు. స్వరమే అర్ణవం. ఈ మాట స్వరం విస్తరిస్తే దాని జ్ఞానం సముద్రం అంత ఉంటుంది. స్వరార్ణవ శాస్త్రం అది నారదుల వారు ఇచ్చారట. తానే మనకు దొరుకుతుందా? నారదుడు త్యాగరాజుకి ఇచ్చింది మనకు దొరికిపోతుందని అంత లైబ్రరీలో పెడతారు. అది ఒక మహాత్ముడు తపస్సుతో పొందింది సామాన్యులు తపస్సు లేకుండా పొందలేరు. అది ఆయనకే దొరికింది. అది ఎవరిచ్చారు?
నారదుల వారు ఇచ్చారు. ఆ విద్య వీణ మించి వినిపించాడు ఆయన. ఆ వీణ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన నుంచి డమరుకం నుంచి నేర్చుకుని వీణ మీద విస్తరించాడు. దీని అంతటికీ చిదంబర రహస్యంలో ప్రమాణం కనబడుతుంది. చిదంబర రహస్యం అనే గ్రంథం ఇక్కడికి సంబంధించిన రహస్యాలని చెప్తుంది. చిదంబర రహస్యం అనే తెర తీసి చూపించడం మాత్రమే కాదండి, చిదంబరంలో మనం చెప్పలేని సూక్ష్మ విషయముల్ని రహస్యం అంటారు. ఎప్పుడైనా రహస్యం అంటే సూక్ష్మ విషయం. సూక్ష్మ విషయం అంటే స్థూలం కానిది, స్థూలం అంటే ఇంద్రియాలకు కనబడేది, సూక్ష్మం అంటే ఇంద్రియాలకు కనబడనిది. అయిపోయింది ఇక్కడ. ఎప్పుడు అంతా రహస్యమే. ఇంతవరకు నటరాజమూర్తిని అందరూ చూశారు స్థూలం. అందరూ నా ఎక్కడుందో, మా ఎక్కడుందో, సి ఎక్కడుందో, వా ఎక్కడుందో చెప్పేమే, ఇది రహస్యం. ఆ చుట్టూ ఉన్న ఆర్చు ఓంకారం అని చెప్పాం కదా, అది రహస్యం. కనుక రహస్యం అంటే సూక్ష్మమైనవి. అలాంటిది చిదంబర రహస్యం. చిదంబరంలో ఉన్న ప్రతి తాలూకా సూక్ష్మాంశం, కాళీ అంటే ఏంటో చెప్పాం కదా, అది రహస్యం. ఆ చిదంబర రహస్యంలో ఆదౌ శ్రీ నటరాజమూర్తిం అస్కురున్నత్వా ముని నారద తద్దస్తాంబుజ చంచల డమరుకాజాతో స్వరౌ యౌ సా పౌ తాభ్యాం యుగ్మగ పంచక స్వరవరాన్ జాతాన్. ఇది నాకు అభ్యాసం కాని సంగీతం గురించి నేను మాట్లాడకూడదు గనక శాస్త్రంలో ఉన్న విషయమే ఇక్కడ చెప్తున్నానంతే. ఇక్కడ యుగ్మక పంచక స్వరాన్ అన్నాడు. ఇక్కడ అంటే 5 స్వరములు ప్రధానం. 5 స్వరములు రిగమపద ని, రిగమపద ని. సపౌ మొదట వచ్చినవి సపౌ అన్నాడు. సా ప. సంగీతంలో సాపాలు పట్టండి అంటారా లేదా? మొదట సాపా పట్టే కదా శృతి చేస్తున్నాం, కనుక సాపా ప్రధానమైంది. కనుకనే సాపా డమరకంలో పైన ఉన్నాయి. ఇది వాటికి తగులుతూ రిగమ పదని. ఈ రిగమ పదని కూడా అటు ఇటు తగులుతున్న 2 భేదాల చేత 5, 10 అయ్యాయండి. ఇక్కడ యుగ్మక, ఈ సంగీతంలో ఉన్న వాళ్ళకి తెలిసిన స్వరాన్ని యుగ్మకం చేయడం ఎలా అంటేదో విధానం చెప్పారు. ఇక్కడ రిగమ పదని అనబడే 5 స్వరములు యుగ్మకం అయితే 10 అయ్యాయి. అంతకుముందు సాప కలిపితే ఎన్ని అయ్యాయి? అది 12 స్వరాన్. అది ద్విషట్కార్ అనే మాటకు అర్థం. అందుకే ఇక్కడ కూడా సపౌ జాతవు స్వరౌ, ఇది ద్వివచనం అండి సంస్కృతంలో. జాతవు స్వరౌ యో సపౌ. సపౌ అంటే సాప అనే 2. తాభ్యాం దాని నుంచి యుగ్మగ పంచక స్వరవరాన్. యుగ్మగం అంటే ఆ జంటతో కలిసి 5 స్వరములు కూడాను 10 అయ్యాయి. దానితో రిగమాధాని జ్ఞాత్వా 12 సుస్వరై పరిమితం సంగీత శాస్త్రం దధౌ. కనుక సంగీత శాస్త్రం అంతా ఈ 12 స్వర పరిమితంగా ఉంటుంది మొత్తం కూడా. ఇక్కడ మొత్తం సంగీత శాస్త్రం మూలం 12 స్వర జ్ఞానం. 12 స్వరాలకి మొట్టమొదటి సాప, అదంతా మొట్టమొదటి డమరుకుల నుంచి వచ్చింది. ఇందాక మొత్తం అక్షరాలు ఆయన డమరుకుల నుంచి వచ్చాయి, సంగీతం ఆయన డమరుకుల నుంచి వచ్చింది. 2 చెప్పిగా మనకు ఏం తెలిసిందండి? ఇక్కడ మొత్తం అక్షరము స్వరము 2 సౌండు. శబ్ద బ్రహ్మము పుట్టిన చోటే డమరుకము. కనుక చేతిలో డమరుకం సామాన్యమైనది కాదు, ఇది తెలిసింది కదా. మా విశ్వనాథుడి దగ్గర కూడా డమరుకం మోగిస్తారు, అన్ని సౌండ్స్ ఆయనవే. అదే చెప్పడం అందులో ఉన్నటువంటి గొప్ప విషయం. అందుకే ఇక్కడ స్వరముల రంగులు అన్ని చిదంబర రహస్యంలో విస్తారంగా చెప్తారండి. దీనికి ఇతర శాస్త్ర ప్రమాణములు కూడా చక్కగా చెప్తూ సమేష డక్కోద్భవి నౌషణాంతౌ సంగీత విద్య ప్రకృతి స్వరౌ ద్వౌ. ప్రకృతి స్వరములు 2. ప్రకృతి అంటే మూల స్వరములు ఏవి? సాప. రిగౌ మధౌ నిహి ప్రభవాశ్చ తాభ్యాం ద్వౌ స్వరౌ ప్రాప్య దశత్వమాపు. మిగిలిన 5 కూడా వాటి నుంచి కలిగి ఆ 2తో కలిసి మొత్తం 10 అయ్యాయి. ఇది సరగమ పధనీనాం. ఈ శ్లోకములన్నీ చిదంబర రహస్యంలోది. ఇది సరిగమ పధనీనాం సప్తగీత స్వరాణం ప్రకృతి పదమవాప్తౌ శాంత నాంతౌ స్వరౌ ద్వౌ రిగమపదని దశత్వం ప్రాప్తతే సప్తవర్ణా ప్రకృతి వికృతియుక్త 12 సాధ్యా స్వరాస్యు. అంటూ మళ్ళీ సప్తస్వరములకు ఉన్న ప్రాధాన్యతలు చెప్తున్నారు పండింటిలో. ఆ సప్తస్వరములకు వివిధ వర్ణములు ఉంటాయి. వాటిలో ప్రకృతులు వికృతులు 2 రూపాలు ఉంటాయి. ఈ విధంగా వచ్చింది. అలాగే ఢక్కా నినాదోద్భవనాన్ సరిరిగా మామ పాదాదనీని. శ్లోకంలో స్వరాలు పెట్టడం అనేటటువంటిది చిన్న విషయం కాదండి. అందుకే ఈ శ్లోకం వినడానికి బాగుంటుంది కనుక ఈ శ్లోకం కూడా చెప్పుకుంటున్నాం. ఇది కుంచితాంఘ్రి స్తవంలో మనకి 121వ శ్లోకానికి వ్యాఖ్యానంలో చెప్పబడుతున్న చిదంబర రహస్య శ్లోకాలు. ఇక్కడ కుంచితాంఘ్రి స్తవంలో కావు, చిదంబర రహస్యంలో. సమేష ఢక్కోద్భవి నౌషణాంతౌ సంగీత విద్యా ప్రకృతి స్వరౌ ద్వౌ
రిగౌ మధౌ నిహి ప్రభవాశ్చ తాభ్యాం ద్వౌ ద్వౌ స్వరూ ప్రాప్య దశత్వమాపు. మొన్న ఒక మాట అన్నారు కృష్ణమూర్తి గారు, అందరికీ పై పేరు చెప్తేనే నచ్చుతుందండి, లోతు చెప్తే అంత ఆనందించారండి ఎవరు కూడాను అన్నారు. ఇక్కడ అలా అనుకుంటే తప్పు కదండి, లోతు గ్రహించిన వాళ్ళు ఉండరా? పైగా భగవానుడి స్వరూపంలో అంత లోతుందని తెలిస్తే అర్థం కాకపోయినా దండం పెడతాం, అది తెలుసుకోండి. ఇక్కడ ఆ డమరుకంలో ఇన్ని రహస్యాలు చెప్తున్నాడు. సరిగమ పధనీనాం సప్తగీత స్వరాణం ప్రకృతి పదమవాప్తౌ శాంతనాంతౌ స్వరోద్వౌ రిగమధని దశత్వం ప్రాపతే సప్తవర్ణా ప్రకృతి వికృతి వర్ణా ద్వాదశాధ్యా స్వరాస్యు. మొత్తం సంగీత శాస్త్రం ఇక్కడ ప్రస్తావన చేస్తూ స్వామి నుంచి ఆ స్వరములు ఎలాగెలా వచ్చాయో మరొక శ్లోకంలో చెప్తున్నారు. ఇది శివశంకర దీక్షితులు అనే ఆయన ఈ చిదంబర రహస్యంలో దీనికి వ్యాఖ్యగా తెలియజేశారు. ఆయన సంస్కృతంలోనే చెప్పారు, ఆ పాఠమే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. దీన్ని గణేశరాజ దీక్షితర్ తమిళంలో అనువాదం చేశాడు. దాన్నే మనం తెలుగు అనువాదంలో కూడా అదే యథాతథంగా గ్రహిస్తున్నాం. ఎడ్డక్కానిన దోద్భవాన్ సరిరిగా గామా మపాధాదనీన్ అన్నాడు ఇక్కడ. అంటే ఎక్కడ గా దీర్ఘం ఇచ్చాడు, ఎక్కడ మా ఇచ్చాడు, శ్లోకంలో కలిపాడండి. ఇక్కడ మొత్తానికి సరి రిగా గామా మపాధాధనీన్ వీటిని శుద్ధాన్ వికృతింశ రూప గణితాన్ గీతిస్వరాన్ నాయకాన్ రేఫాంకాశ్చుతయో కలారయ కుటీ గోపాంగ ఖేటాకమిత్యుద్భూతాత్మ విభాగశ్చ సుతరాం ప్రాపుక్రమాత్ సోభవాత్ ఎడ్ఢక్కానినదోద్భవాన్. ఎవరి డమరకం నుంచి ఈ విధంగా స్వరములొచ్చి పైగా తర్వాత 22 రకాల శృతులు ఏర్పడ్డాయన్నాడు. శృతులు 22 భేదాలతో ఉంటాయట. ఎన్ని విషయములు చెప్తున్నాండి. ఇప్పుడు ఒప్పుకోవలసింది కదా, సంగీత శాస్త్రం ఇంత మూలాలతో తన సూక్ష్మస్వరూపంతో సహా మొదలుపెట్టి ఇదంతా ప్రథమ స్పందన నుంచి వచ్చింది. ప్రథమ స్పందన అంటే ఫస్ట్ వైబ్రేషన్. ఈ ఫస్ట్ వైబ్రేషన్ డమరుకం మోతలోంచి వచ్చింది. కనుక శబ్దాకృతి జగత్తంతా అక్కడ ముందు శబ్దము చేత నిర్దిష్టమైన సమస్త వస్తుజాతం ఏర్పడింది. ఎందుకంటే శబ్దాల్లోనే పంచభూత తత్వములు ఉన్నాయి. మొత్తం 50 అక్షరాలు కలిపితే పంచభూతాలకు సంబంధించిన అక్షరాలు 50 అక్షరాలు ఉన్నాయండి. అలాగే సప్త స్వరాల్లో కూడా పంచభూత లక్షణాలు ఉన్నాయి. స్వరముల్లో అక్షరములో పంచభూతాలు ఉన్నాయి. అవి ఎలా ఉంటాయంటే సూక్ష్మ రూపంలో ఉంటాయి, విత్తనంలో చెట్టులాగా. తర్వాత ఏర్పడింది పంచభూతాలు. కానీ పంచభూతాలు మూలంలో శబ్ద రూపంలో ఉన్నాయి. ఈ శబ్దాలు డమరుకంలో ఉన్నాయి. కానీ సృష్టి అంతటికి మూలమైంది ఎందులో ఉంది? డమరుకంలో. అందుకే సృష్టికి సంకేతం డమరుకం అని చెప్పడంలో అది ఉద్దేశం. డమరుకం సృష్టికి సంకేతమైతే తర్వాత కూడా చూసుకోవాలి కదా. సృష్టి ఏర్పడ్డాక దానికి ఏం ప్రమాదం కలగకుండా కాపాడాలి కదా. కనుక ఏం భయం లేదులే అంటూ డమరుకం తర్వాత చెయ్యి అభయహస్తం పట్టి చూపిస్తున్నాడు. ఇది డమరుకం స్థితికి సంకేతం అయింది కదా. మళ్ళీ ప్రళయకాలం రావాలి కదా. వచ్చినప్పుడు ఎప్పుడు రావాలో అప్పుడు తగలెడతానన్నాడు. కాలాగ్నితో తగలబెడతానన్నాడు. అందుకు చేత్తో అగ్ని పట్టుకున్నాడు. కనుక సృష్టికి సంకేతం డమరుకమై, స్థితికి సంకేతం అభయహస్తమై, ప్రళయానికి సంకేతం అగ్ని అయి, తర్వాత భూమికి తగిలించిన పాదం. మొన్ననే జాగ్రత్తగా వింటే భూమితో లింక్ అంటే మోహంతో అనుబంధం. మోహంతో అనుబంధమే బంధము. దీనికే మరొక మాట తిరోధానం. మోహంతో అటాచ్మెంట్ ఉన్నంతకాలం భగవంతుడు తెలియడు, తెర ఉన్నంతకాలం ఈశ్వరుడు తెలియడు. దానికే మరొక పేరు తిరోధానం. తిరోధానం అంటే మరుగుపరచుట. ఎంత వేగం ఉపన్యాసం పూర్తవుతుందో, నా సమస్య అక్కడ ఆఫీసులో క్లియర్ అయిందో పరిగెత్తామంటే మన లింక్ విత్ వరల్డ్లీ అఫైర్స్. దీనికే రాగం అంటాం. ఇక్కడ అది ఉన్నంతకాలం ఈశ్వరుడు తెలియబడ్డు, రాక్షసుడు తెలియబడుతుంటాడు. ఇక్కడ వాడిని దాటాలి కదా. కనుక రాక్షసుడి మీద పెట్టిన పాదం ఉందే అది తిరోధానం. అది ఆయనే కలిగిస్తాడు. ఎందుకంటే పక్వత లేని జీవుల్ని బంధంలో పెట్టి తిప్పుతాడండి. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు మాయ లేకపోతే ప్రమాదం, పిచ్చివాళ్ళు అయిపోతారు. సర్వం నశించిపోతుందని జ్ఞానికి తెలిస్తే వాడు ధైర్యంగా ఉంటాడు. అది అజ్ఞానికి సర్వం నశించిందంటే మానసిక రోగైపోతాడు. అవునా లేదా? అన్నీ పోతాయిటండి అని వాడికి చెమట్లు పట్టేస్తే కింద పడిపోతాడు. అదే యోగి అనుకోండి, వాడికి ఏం భయం ఉండదు. అందుకే భవిష్య జ్ఞానం భగవంతుడు అందరికీ ఇవ్వడు, ఇస్తే గుండెలాగిపోతాయి ఇప్పుడే. అవునా లేదా? అది బాగా రహస్యం. అందుకే ప్రపంచ వ్యవహారాలతో మోహం ఉన్నది అంటే ఇంకా కుడి పాదం కింద పెట్టాడే ఆ పాదమే. ఆ పాదం కింద తొక్కుతుంది అంటే ఈ మాయలో దింపేస్తుంది. అది బంధం. దానికే మరొక బాట తిరోధానం. ఎందుకు చెప్పింది మర్చిపోయారా? ఇంకా గంటన్నర కాలేదమ్మా. డమరకం సృష్టికి సంకేతం, అభయం స్థితికి సంకేతం, ప్రళయానికి సంకేతం. ఇది కిందున్న పాదం
తిరోధానానికి సంకేతం. మరి ప్రపంచం బయటికి వెళ్ళాలంటే పైకెత్తేడు ఎడంపాదం. దీని నుంచి పైకెత్తేని చూసేదా ఈ పదాన్ని పట్టుకో, పైకెత్తడమే పరమపదం, దాన్ని నువ్వు ఆశ్రయిస్తే అసలు అభయం లభిస్తుంది నీకు అన్నాడు ఇక్కడ. కనుక అది చివరిదైన అనుగ్రహ కృత్యానికి సంకేతం. కనుక పంచకృత్యాలు నటరాజ రూపంలో కనబడుతున్నాయా లేదా ఇక్కడ? పంచకృత్యాలే ప్రపంచం, ప్రపంచమంతా పంచకృత్యాల్లో పెట్టేశాడు. అందుకే పంచకృత్యాలకి ఈ పంచకృత్యాల నుంచి 5 వచ్చాయి. ఎలా వచ్చాయంటే భూమి సృష్టికి నుంచి వచ్చినది, జలము నుంచి వచ్చింది స్థితి. అందుకే అంత భూమి మీద ఉన్న నీరు లేకపోతే బతకలేరు మీరు. నీలో బయట కూడా నీరు ఉండాలి, కానీ స్థితికి జలం. కనుక భూమి జలము, భూమి జలం తర్వాత వచ్చేది ఏంటంటే ఇటు నుంచి క్రమంలో వెళితే అగ్ని వచ్చింది కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి వాటిని పంచభూతాలను చూపిస్తున్నాడు. డోలాహస్తము ఆ వాయుతత్వానికి సంకేతం చూపించాడు ఇక్కడ. ఎత్తిన పాదం ఆకాశతత్వం. కనుక పంచభూతత్వములు ఉన్నాయి లేదా? అసలు పంచకృత్యాల నుంచి పంచభూతాలు వచ్చాయి. సృష్టి నుంచి భూమి, స్థితి నుంచి జలము, అగ్ని నుంచి ప్రళయం, అగ్ని నుంచి లేదా ప్రళయ కృత్యం నుంచి సంహార కృత్యం నుంచి అగ్ని జనించింది, తిరోధాన కృత్యం నుంచి వాయువు జనించింది. అంటే నిజంగా కనబడేవి రెండే రెండు. మీరు ఆలోచించండి, గాలి ఆకాశమే కనబడదు. గాలి ఎలా ఉంటుంది? ఇక్కడ చూపించకండి, చక్రం చూపించారు కానీ మీరు గాలి చూపించలేరు. గాలి కనబడదు. అది ఉపనిషత్తు కూడా గాలి ఆకాశం కనబడిన భూతాలు, కనబడే భూతాలు తేజస్సు, ఆపహ, అన్నం అన్నారు. అన్నం అంటే భూమి, తేజోబన్నములు ఉన్నారు. ఇంత రహస్యం ఏం ఆలోచించారో భారతీయ ఋషులు. డెప్త్ ఆఫ్ థాట్ అండి భారతీయత అంటే. అది సర్ఫేస్ లెవెల్లో చూస్తే ఏమర్థమవుతుంది, అది చూడడమే మనకు అలవాటు. కానీ డెప్త్ తెలుసుకోకపోతే నాకు అర్థం కాలేదనండి, అర్థం లేదని మాత్రం అనుకోండి. కనుక అర్థం ఉన్న మతమే హిందూ మతం. అంతలోతే దిగుతున్న కొద్దీ అందం. కనుక ఇప్పుడు శివరూపం ఒక్కసారి ఆలోచిస్తే పంచకృత్యాలు అందులో ఉన్నాయి, పంచభూతాలు అందులో ఉన్నాయి. పంచభూతాలు ఉన్నప్పుడు పంచభూత గుణములు అందులో ఉంటాయి. శబ్దస్పర్శ రూప రసగంధములు ఉన్నాయి. అవి ఎప్పుడున్నాయో అవి అందుకోవడానికి పంచభూతాలు ఏర్పడిన పంచ జ్ఞానేంద్రియ, పంచకర్మేంద్రియ, పంచ ప్రాణాలు అన్నీ ఉన్నాయి. కానీ పంచతో ఉన్న ప్రపంచమంతా ఇక్కడి నుంచే వచ్చిందని చూపిస్తున్న నటరాజు ప్రపంచానికి మూలమేగా. ప్రపంచానికి మూలమైన వాడు నిరాకారముగా ప్రణవరూపుడై ఉన్నాడు. మొత్తం పరమేశ్వర తత్వం ఒక్క నటరాజ విగ్రహం చూపిస్తోంది కనుక శివమూర్తుల్లో నటరాజమూర్తి అల్టిమేట్ అని చెప్పారు. ఇక్కడ సంపూర్ణమైన మూర్తి అది. అందుకే నటరాజమూర్తి అంటే భక్తులకి, విజ్ఞాన శాస్త్రవేత్తలకి, యోగులకి, తత్వవేత్తలకి నలుగురికి మహానందం. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది ఫుల్ నాలెడ్జ్ అందులో ఉంది. మీరు సైంటిఫిక్ అప్రోచ్తో చూసినా, ఫిలసాఫికల్ అప్రోచ్తో చూసినా, యోగిక్ అప్రోచ్తో చూసినా, ఉపాసనా యాంగిల్లో చూసినా మొత్తం నటరాజత్వం పరిపూర్ణం. కానీ నటరాజును ఉపాసిస్తున్నానంటే పంచకృత్యములు ఎవడో వాడిని ఉపాసిస్తున్నాను. ఈ పంచకృత్యాలను శక్తివే కనుక పంచకృత్య పరాయణ అని అమ్మవారిని ఉపాసిస్తున్నాను. ఇది మొత్తం నటరాజతత్వం ఇందులో చెప్పబడుతున్నది. కనుక స్వామి యొక్క ఢక్క నుంచి సప్త స్వరములు వచ్చేని ఈ శ్లోకం చూపించింది, అక్షరాలు వచ్చేని ఆ శ్లోకం చూపించింది. అక్కడ దానికి ప్రమాణం ఈ నందికేశ్వరుడే కారికలు రాశాడు. ఇవాళ నందితో ప్రారంభించాం, నందితో ముగిస్తున్నాం. నందికేశ్వరుడు కారికలు రచిస్తూ మొదట ఒక శ్లోకం చూపించాడు. 2 ఉన్నాయనవి. ఒకటి ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. ఇది నందికేశ్వరుడు కారికలు రచిస్తూ రాశాడు. నాట్యశాస్త్రానికి కారికలు రచిస్తూ, నాట్యశాస్త్ర భాష్యకర్త నందికేశ్వరుడు. తర్వాత భరతాచార్యులు వారు కర్తే ఆయన అనుకోండి. భరతుడు భాష్యం రచించిన నందికేశ్వరుడు, ఆయనకే నటరాజు తెలుసు కనుక నంది విద్యా నటేశ్వరి ఆయన భాష్యం రచించారండి. చిత్రం ఏంటంటే అక్షరాలకి ఆయన భాష్యం రాశాడు, నాట్యం కూడా భాష్యం రచించింది నందికేశ్వరుడే. కారికలు, ఈ కారికల్లో మొదట ధ్యానించాడు ఈ శ్లోకాన్ని. ఏమిటి? ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. ఇదిగో నాట్య విద్య కోవిదులు ఇక్కడే ఉన్నారు. ఆంగికం అంటే వేసుకున్న మొత్తం శరీరం, నాట్యానికి తగ్గ ఆంగికం ఉండాలండి. భీముడి వేషం వేస్తూ ఊదితే పడిపోతాడంటే బాగుండదు. కానీ దానికి తగ్గ ఆంగికం శరీరం. అది నటరాజు నాట్యం చేస్తున్నప్పుడు ఆంగికం ఏంటంటే భువనములన్నీ ఆంగికములే. త్రిభువన వపుషం ఆంగికం భువనం చేస్తారు. తర్వాత వాచకం ఉండాలి. వాచకం అంటే డబ్బింగ్ వాయిస్ కాదు, వాడు దానికి తగ్గట్టు మాట్లాడు. భీముళ్ళ ఇంత కనబడి పేల గొంతేస్తే బాగుండదు ఇక్కడ. కనుక దాని తగ్గ వాచికం, స్పష్టమైన ఉచ్చారణతో వాక్కు. కానీ సౌండ్ లేనిది నాట్యం ఏమైనా బాగుంటుందండి? సౌండ్ ప్లీజ్ అని అరుస్తారు మనమే. కానీ సౌండ్ ఏమిటంటే ప్రపంచంలో ఉన్న సర్వవాంగ్మయము ఆయనకి వాచికమే. వాచికం సర్వవాంగ్మయం. మరి కాస్ట్యూమ్స్ ఆహార్యం చంద్రతారాది, చంద్ర సూర్య నక్షత్రాదులన్నీ ఆయనకు ఆహార్యములే. అంటే నటరాజును కాస్మిక్ వ్యూ ఆఫ్ నటరాజా ఇది చూస్తున్నాడు. చూడండి ఇక్కడ
మరి స్తంవందే సాత్వికం శివం. సాత్వికం అంటే ముఖాదులు యందు చూపించే అభినయం, అంతే కదా. జగత్తంతా ఆయన యొక్క అభినయ విద్యా సాత్విక కౌశలంతోనే కనిపిస్తుంది. అందుకే సాత్వికం అక్కడ చూపిస్తున్నాడు. అలా స్వామి యొక్క స్వరూపాన్ని భావించాడు నందికేశ్వరుడు. ఆ నందికేశ్వరుడే అక్షర విద్య రాసేటప్పుడు మరొకటి రాశాడు. నృత్తావసానే నటరాజ రాజ ననాద ఢక్కా నవపంచవారం ఉద్ధర్తు కామ సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. ఇందాక పాణిని దగ్గర నేను చాలాసేపు అధిక ప్రసంగం చేసినట్టు చాలామందికి అనిపించవచ్చు, కానీ ఇది ప్రమాణం ఉంది కనుక నేను చేశాను జాగ్రత్త. ఆయన డమరకం మోగించగానే నవపంచవారాన్, నవపంచ కలిపితంతా 9, 5, 14 మార్లు మోగిస్తే 14 సూత్రాలు వచ్చేట. అందులోంచి ఉద్ధర్తు 14 సూత్రాల నుంచి విద్యను లాగారు. ఎవరు? పాణినని మీరన్నారు, ఈయన సనకాది సిద్ధాన్ని అన్నాడు. అంటే తేడా ఏమిటి? పాణిని అది గ్రహించి మన కోసం రాశాడు, మనకు రాయకుండా అది గ్రహించి ఆనందానుభూతికి వెళ్ళిపోయే వాళ్ళు సనక సనందనాథులు. అది రహస్యం. ఇది మీరు గమనిస్తే సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని. నేను కుంచితాంగ్రిస్తామని చెప్తున్నాను, లలితాశాస్త్రం చెప్తున్నాను, నాకే అర్థం కావట్లేదు. అక్కడ ఇదేనండి, శివజ్ఞానమంతా డమరుకుల నుంచి లభించింది. ఎవరికి? సనక సనందనాథుడికి. వాళ్ళు బ్రహ్మానుభవ స్థితిలో ఉంటారు కనుక వాళ్ళు బయటికి చెప్పలేదు. ఈయనకి పాపం లోకాన్ని ఉద్ధరించే బాధ్యత పెట్టాడు కనుక వీణ అక్కడి నుంచి ఉద్ధరించి అక్షరాలు తీసుకోవడం కాదు, లోకాలను ఉద్ధరించడం కోసం అష్టాధ్యాయ రాశాడు పాణి. ఇప్పుడు తెలిసింది కదా ఎంత అందమైన మావం. ఇది ఎవరు రాశాడు? నందికేశ్వరుడు రాశాడు ఈ శ్లోకాన్ని. అదే 14 మార్ల సూత్రం. ఇప్పుడు చెప్పినవి చిదంబర రహస్యంలో శ్లోకాలు. అందులో ఏం చెప్పాడు? స్వరాలు వచ్చాయన్నాడు. ఇక్కడేం చెప్పాడు? అక్షరాలు వచ్చాయని చెప్పాడు. ఆ స్వరములు డమరకం నుంచి ఏ రూపంలో వచ్చాయి? అవి 12గా అయ్యి 22 శృతులుగా ఎలా మారాయి? మూర్ఛనలు అంచుల నుంచి ఎలా వచ్చాయి? ఆరోహణ అవరోహణాత్మక మూర్ఛనలు ఎలా వచ్చాయి? ఇవన్నిటికీ మూలం డమరకం, అక్షరాంటికి మూలం డమరకం. అలాంటి డమరుకాన్ని చేతిలో పట్టుకున్నటువంటి నటరాజస్వామి పాదపద్మాలకి నమస్కరిస్తూ ఇవాళ వెళ్ళి చూస్తే డమరకం చూస్తే ఇంత తెలియాలండి. ఈ రెండిటితోనే చేసేది జతి నాట్యం, అది ఆయనే. దీన్ని బట్టి అన్ని విద్యలు ఆయన నుంచి వచ్చాయి గనక ఒక్కసారి ఆ విశ్వేశ్వరుని తలంచుకోగానే ఒళ్ళు పులకించి మరో సిద్ధకవి మాట అంటున్నాడు. వృత్తాంతంబున యందు త్వద్ధనిత భేరిన్ పుట్టె శబ్దాగమంబు అత్తర్కాగమముద్భవించ భవదీయాంబూకృతిన్ వేదముల్ తత్తత్సంభవముల్ శివా ఉపనిషత్వం బందె నీమేను విద్యాత్తాకారుని నిన్ను పొంద నా కవిత కవునా స్వామి విశ్వేశ్వర అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఎంత గొప్పగా చెప్తారు. ఎప్పుడెప్పుడు ఎలా పుట్టాయో విద్యలు, అలాంటి విద్యారూపుడు వేని నిన్ను కవిత్వంతో వర్ణిస్తున్నానంటే నేను ఎంత స్వామి అర్హుణ్ణా చెప్పు అని వినయంతో నమస్కారం చేసుకున్నారు. అలాంటి వినయం విద్య పెరుగుతూ ఉంటే వస్తుంది. ఇక్కడ విద్య తెలుస్తున్న కొద్దీ వస్తుంది, వాడు సిద్ధుడవుతాడు. అలాంటి విద్యల నిధి అయిన నటరాజస్వామి ఈశాన సర్వ విద్యానం ఆయన నాట్యం చేస్తుంటే ఒక్క డమరకం నుంచే ఇంత సృష్టించాడు. మొత్తం 5 రకాలుగా సృష్టి కార్యములన్నీ తన రూపంలోనూ చూపిస్తున్నాడు. ఇవాళంతా నటరాజ దర్శనం నందికేశ్వరుడి వ్యూలో చూసాం మనం. చూపించాడు నందికేశ్వరుడు, నేను కూడా కాదండి. ఇక్కడ ఆయన చూపించాడు మొత్తం. ఆయన చూపిస్తేనే ఖాళీ దొరికింది. ఇవాళ ఆనందానికి కాలానికి ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అటువంటి నటరాజమూర్తి పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి. యస్మాత్ సర్వం సముత్పన్నం చరాచరమిదం జగత్ ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే శ్రీచిత్సభేశాయ నమః శివాయ శ్రీచిత్సభేశాయ నమః శివాయ.